అహంభావి చెట్టు. ఒకానొక సమయంలో అడవి మధ్యలో రెండు చెట్లు ఉండేవి. అందులో ఒకటి ఆరెంజ్ చెట్టు, ఇంకొకటి మామిడి చెట్టు. మామిడి చెట్టు ఎప్పుడూ స్నేహంగా సంతోషంగా ఉండేది. పక్షులు ఆ మామిడి పండ్లు తినడానికి ఎప్పుడూ అక్కడికి వచ్చేవి. పావురాలు ఆ కొమ్మలపై గూడు కట్టుకునేవి. మైనాలు వాటి కోసం పాటలు పాడేవి. ఆ చెట్టు పక్షుల పాటల కోసం ఎప్పుడూ స్వాగతంతో ఎదురు చూసేది. అదొక మంచి చెట్టు. ఆ దారిలో వచ్చే అందరికీ మంచి నీడనిస్తూ గాలికి గట్టిగా నిల్చుకునేది. కానీ ఆరెంజ్ చెట్టు ఎప్పుడూ ఉదారంగా ఉండేది కాదు. అది ఎప్పుడూ దాని ప్రదర్శన పట్ల దిగులు చెందేది. అది మామిడి చెట్టు కంటే పొడవుగా పచ్చగా ఉన్నందుకు చాలా సంతోషించేది. పక్షులను ఆ చెట్టుపై వాలనిచ్చేది కాదు. ఎవరైనా దాని చెట్టు నీడలో కూర్చున్నప్పుడు దాని ఎండుటాకులతో తరిమేసేది. నీకు ఎందుకక్క ఇంత సంతోషం? అన్ని చెట్లకి తనకంటూ నీడ ఉంటుంది. అలాగా? మరి వాళ్ళెందుకు నా నీడలో కూర్చున్నారు? దేనికో అర్థమైందా? ఎందుకంటే అన్ని చెట్లకి నాకు ఉన్నట్టు నీడ ఉండదు. నీతో మాట్లాడి ఏ ప్రయోజనం లేదు. హలో, వెళ్ళిపో. ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళు. నా ఆకులు అన్నిటినీ నాశనం చేస్తున్నావు. ఆరెంజ్ ఏంటో తెలుసా? వాళ్ళు గూళ్ళు కట్టాలని చూస్తున్నారు. వేరే పక్షుల్ని అనుమతిస్తావా? ఇవి చాలా అద్భుతంగా పాడుతాయి. ఓ, ఇదేంటి బోర్లు కొట్టే పాఠాలు? దయచేసి నా ఆకుల దగ్గరికి ఎవరూ రాకండి. అవి నా కొమ్మల్ని నాశనం చేశాయి. నువ్వు కావాలంటే చోటివ్వు. నువ్వు నాకంటే పొట్టిగా ఉన్నావు. నువ్వు నాలాగా లేవు. ఒక్క నిమిషం దీన్ని విను. నీ మాటలు ఏమాత్రం బాలేదు ఆరెంజ్. పర్వాగిల్లా, వదిలేయండి. నాకేమాత్రం అసూయ లేదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు అలా లేదు. నాకు అందులోనే సంతోషం. చాలా కాలంగా మామిడి చెట్టు ఆరెంజ్ చెట్టు మధ్య ఏమీ మారలేదు. అయితే మామిడి చెట్టు సంతోషంగా రోజంతా పాడుతూ ఉండేది. ఆరెంజ్ చెట్టు ఎవరితో మాట్లాడేది కాదు. తేనెటీగల గుంపు ఒక చెట్టు తొర్ర వైపు వచ్చింది. రాణి తేనెటీగ ఆరెంజ్ చెట్టును చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఓ, ఈ చెట్టు చాలా దృఢంగా ఉంది. ఇది ఇల్లు కట్టుకోవడానికి బాగుంటుంది. మనం ఇక్కడ గూడు కట్టుకోవచ్చు. నన్ను క్షమించండి. ఎవరు చెప్పింది మీ వల్ల అవుతుందని? మీ అడుగుజాడ్లు నా మీద పడ్డం నాకు ఇష్టం లేదు. దాంతోపాటు రోజంతా అరుస్తుంటావు. నాకు చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు ఒక చెట్టు, అడవిలో ఒక చోట నివసించే ఒక చెట్టువి. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు సాధించడానికి ఇంకేమైనా ఉందా? ఏం జరిగినా నాకు ఆ గుయ్ శబ్దాలు ఇష్టం ఉండదు. ఆరెంజ్ జైనీగలు అన్నీ ముఖ్యం. జైనీగలు ప్రకృతిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆ జైనీగలు గూళ్ళు కట్టడానికి చెట్లు కావాలి కదా. మనం అందరం కలిసి ఉండడం ప్రకృతికి చాలా ముఖ్యం. ప్రకృతి వాళ్ళ కొమ్మని నాశనం చెయ్యాలనుకుంటే నన్ను ఇంత అందంగా బలశాలిగా చేసుండదు. నేను ప్రకృతి ఇచ్చిన అద్భుతం. అందువల్ల ఈ ప్రకృతి కోసం నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటాను. నాకెందుకు సలహా ఇస్తున్నావు? ప్రకృతి మీద అంత పట్టుదల ఉంటే నువ్వే చెయ్యి. ఈ జైనీగలు కూర్చోవడానికి నువ్వు చోటువ్వు. ఇప్పుడు నాకు వేరే పని ఉంది. ఆరెంజ్ చెట్టు మాటలు మామిడి చెట్టుని లోతుగా ఆలోచింపచేశాయి. కానీ అది స్పందించాలనుకోలేదు. బదులుగా మామిడి చెట్టు దాని కొమ్మపై గూడు కట్టుకోవడానికి తేనెటీగలను ప్రోత్సాహంతో పిలిచింది. ఓ మామిడి, నువ్వు చాలా మంచిదానివి. మేమిక్కడ గూడు కట్టుకుంటాం. నీ దగ్గర చాలా మంచి వాసన వస్తోంది. ధన్యవాదాలు మహారాణి, నేను బాగున్నాను. తేనెటీగలు మామిడి చెట్టుపై గూడు కట్టుకున్నాయి. ఇంకా అందులో తృప్తిగా జీవించాయి. తేనెటీగల శబ్దం ఇంకా తేనె యొక్క జిగురు కానీ మామిడి చెట్టుని ఇబ్బంది పెట్టలేదు. ఇంకోవైపు ఆరెంజ్ చెట్టు కనిపించే అందరినీ ఏదో ఒకటి అంటుండేది.
హే, నీ ఈ మాట నన్ను గెలుకుతూనే ఉంది. మా మీద కూర్చొని మీరు ఏదో ఒకటి అంటుంటారు. మీరు ఎప్పుడు పాడుతూనే ఉండాలా? కొద్దిసేపు అయ్యాక అది అరుపులా ఉంది. కొన్ని వారాల తర్వాత 2 చెక్కలు కొట్టేవాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళకి నివాసం ఏర్పాటు చేసుకోవడానికి చెక్క అవసరం. వాళ్ళు మామిడి చెట్టు దగ్గరికి వచ్చి నరకడానికి నిశ్చయించుకున్నారు. వాళ్ళ పనికి ఇదైతే ఆదర్శవంతమైనది అనుకున్నారు. అయితే వాళ్ళలో ఒకరు ఏదో గమనించారు. ఉండు, నిజంగా అది ఏంటి? అది జైన్ ఈగల గూళ్ళు. మనం ఈ చెట్ల దగ్గరికి వెళ్తే అవి అటాక్ చేస్తాయి. అవును, మనం వేరే చెట్టుని చూద్దాం. చెక్కను కొట్టేవాళ్ళు ఆరెంజ్ చెట్టుని నరకడం కొనసాగించారు. వాళ్ళు దాన్ని ఎత్తును చూసి మెచ్చుకున్నారు. ఓ, మనం కింద నుంచి మొదలు పెడదాం. దాని ఫలితంగా చెక్క కొట్టేవాళ్ళు ఆరెంజ్ చెట్టుని పడగొట్టారు. ఆరెంజ్ చెట్టు ఏడవడం మొదలుపెట్టింది. అటవీ ప్రాంతాన్ని వదిలి వెళ్లడాన్ని భయపడింది. అకస్మాత్తుగా పక్షులు మరియు పిచ్చుకలను కోల్పోయింది. ఓ, అది భయంకరంగా ఉంది. ఏం నిర్ణయంతో వచ్చారో? మామిడి చెట్టు జరిగేదంతా గమనిస్తూ ఉంది. తేనెటీగలను పిలిచింది. జైన్ ఈగల్లారా, అక్కడ ఏమో జరుగుతుంది చూడండి. ఉన్నారా మామిడి చెట్టు? ఏమైంది? ఆరెంజ్ కష్టంలో ఉన్నాడు. మనం వాడికి సహాయం చెయ్యాలి. దయచేసి దయచేసి. తను ఎప్పుడు తన గురించి ఆలోచించేవాడు. తనెప్పుడు అడవిలో అన్నిటిపై కోపంగా ఉన్నాడు. మనమెందుకు కాపాడాలి? నీకెందుకు సహాయం చెయ్యాలన్నానో దానికోసమే. కానీ అతను రాణికి సహాయం చేయలేదు. మ్యాంగో, నేను జైన్ ఈగల వైపే ఉంటాను. ఆరెంజ్ ఉన్నంత వరకు స్వార్థంతోనే ఉన్నాడు. వాడు జైన్ ఈగల్ని గూళ్ళు కట్టడానికి వదిలేసి ఉంటే వాడిని ఖచ్చితంగా వదిలేసి ఉంటారు. వాడికి ఏం జరగాల్సిందో అదే ఇప్పుడు జరుగుతోంది. లేదు లేదు విండి, ఆరెంజ్ సరిగా ప్రవర్తించలేకపోయి ఉండొచ్చు. అతను సరిగా ప్రవర్తించలేదని మనము అలాగే చేయకూడదు. ఈ అడవి మనం అందరం ఉండే చోటు. మన సహాయం ఆరెంజ్కి కావాల్సినప్పుడు మనం చేసి తీరాలి. మామిడి చెట్టు కరెక్ట్గా చెప్పింది. ఆరెంజ్ చెట్టుని కాపాడాలి. తేనెటీగులారా, బయటికి రండి. ఆరెంజ్ చెట్టుకు మన సాయం అవసరం. తేనెటీగలు చెక్క కొట్టే వాళ్ళ దగ్గరకు వెళ్ళాయి. అవి వాళ్ళ చెవిటి దగ్గర మరియు కళ్ళ ముందర సందడిగా ఎగురుతూ ఉన్నాయి. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ జైన్ ఈగలు మనల్ని కుడుతున్నాయి. మనల్ని చంపేస్తుంది. మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. చెక్క కొట్టేవాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆరెంజ్ చెట్టు తన చర్యలకు సిగ్గుపడింది. నన్ను క్షమించండి జైన్ ఈగలు. నేను సరిగ్గా ప్రవర్తించకపోయినా మీరు నాకు సహాయం చేశారు. ఆరెంజ్ చెట్టు ధన్యవాదాలు చెప్పొద్దు. మామిడి చెట్టుకి చెప్పు, నువ్వెప్పుడూ తనని గౌరవంగా చూడలేదు, మాట్లాడలేదు. కానీ తనే నీకు సహాయం చేయమని చెప్పాడు. నిజం చెప్తున్నాను మ్యాంగో, దయచేసి నన్ను క్షమించు. నా తప్పేంటని అర్థమైంది. మన మధ్య మంచి బంధం ఉంది. మన అందరికీ వేరే వేరే శక్తులున్నాయి. నేను మళ్ళీ ఎప్పుడూ ఇలా ప్రవర్తించను. నన్ను దయచేసి క్షమించండి. మీరందరూ కూడా. ఆరెంజ్ చెట్టు దాని తప్పును తెలుసుకుంది. ఆ తరువాత తనెప్పుడూ గాలిని, పక్షుల్ని ఏమనలేదు. మామిడి చెట్టుతో పాటలు పాడాడు. పక్షులను తన కొమ్మపై గూడు కట్టుకోవడానికి పిలిచాడు. మామిడి చెట్టు మరియు ఆరెంజ్ చెట్టు ఉత్తమ సహచరులుగా ఉన్నారు. ముగింపు. నైటింగేల్ పాట. ఈ కథ ఐరోపాలోని చక్రవర్తుల ప్రాంతంలో జరుగుతుంది. ఈ చక్రవర్తికి అద్భుతమైన ప్యాలెస్ ఉంది మరియు అత్యంత ఆకర్షణీయమైన భాగం దాని పచ్చని తోట. అది అన్ని రకాల పుష్పాలతో నిండిపోయింది.
వీటిలో కొన్ని పువ్వులు ఈ గార్డెన్లో మాత్రమే కనిపిస్తాయి మరియు ఈ గ్రహం మీద ఎక్కడా లేవు. తోటమాలి వాటిని చిన్ని గంటలతో అలంకరించేవాడు. ఆ తోట చాలా పెద్దది. మీరు దాని గుండా చూస్తే అది అడవిలా మీకు అనిపించవచ్చు. ఒక నది అడవి గుండా ప్రవహిస్తోంది. దాని పక్కన ఒక చెట్టు ఉంది. అది నైటింగేల్కి నివాసంగా ఉంది. నైటింగేల్ చాలా మధురంగా పాడింది. ఆమె మెలోడీస్ విన్న ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ రాజ్యాన్ని చూడ్డానికి ప్రజలు చాలా దూరం ప్రయాణించేవారు, ఎందుకంటే ఇది ప్రసిద్ధి చెందింది. రచయితలు రాజ్యం గురించి రచనలు చేశారు. వాటిలో చాలా వరకు నైటింగేల్ ఆమె పాటలు ఉన్నాయి. అలాంటి పుస్తకాన్ని చక్రవర్తి స్వయంగా ఒకరోజు చదివాడు. నైటింగేల్ గురించి చదువుతున్నప్పుడు ఆలోచనలో పడ్డాడు. ఇది ఏ రాజ్యపు పక్షి? ఇంతకు ముందు దీన్ని నేను వినలేదే. తన ప్రధానిని పిలిపించాడు. నేను అడుగుతున్నది ఏంటి మంత్రులారా? మన దేశంలో పికిలిపిట్టు అనే పక్షి ఉందట. పూర్తి రోమ్లోనే అందంగా పాడే పక్షి అదే అని చెప్తున్నారు. మనకెందుకు ఈ విషయం ముందు తెలియలేదు? నేను ఈ పక్షి గురించి వినిందే లేదు మహారాజా. సైనికులారా, వెంటనే వెళ్ళి వెతకండి. ఈరోజు సాయంత్రం ఆ పక్షి నా ముందు పాడాలి. మహారాజా, మన రచనకర్త ఆయన కల్పన మూలంగా ఒక అందమైన పక్షిని చిత్రించాడు. చెప్పాలంటే అలాంటి ఒక పక్షి ఏదీ లేదు. ఈ పుస్తకాన్ని భారత్ రాజు పంపించారు. దీంట్లో ఉండే అన్నీ నిజమే. నా పికిలిపిట్ట పాటని వినాలి. ఈరోజు సాయంత్రం లోపు అది నా ముందు ఉండకపోతే అందరికీ శిక్ష పడుతుంది. అలాగే చేద్దాం మహారాజా. అతను ప్యాలెస్లో కలిసిన ప్రతి ఒక్కరిని పైన మరియు కింద, ఎడమ మరియు కుడివైపున అడిగాడు. కానీ ఎవరూ నైటింగేల్ గురించి వినలేదు. అతను కలుసుకున్న ప్రతి ఒక్కరిని పక్షి గురించి అడిగాడు. చివరికి ఒక చిన్న అమ్మాయిని కలిశాడు. నైటింగేల్! అవును, నేను చూశాను. దాని పాట కూడా విన్నాను. అది నదికి దగ్గరగా ఉంటుంది. వారిద్దరూ అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నైటింగేల్ పాడుతూ ఉంటుంది. నైటింగేల్ పాడటం ప్రారంభించింది అని అమ్మాయి చెప్పింది. చూడు, అక్కడ చూడు, అదే నేను చెప్పిన పక్షి. ఇలాంటి సంగీతాన్ని నేను వినలేదు. మహారాజు గారు దీన్ని వింటే చాలా సంతోషిస్తారు. మా అరణ్మణికి వచ్చే పికిలిపిట్ట, రాజుగారు నీ పాటని వినాలట. రాజులు నన్ను కోరడం నాకు గౌరవం. నేను నిస్సందేహంగా వస్తాను. వారు తమతో పాటు నైటింగేల్ని తీసుకొని రాజభవనం వెళ్తారు. రాజభవనం విలాసవంతంగా అలంకరించబడి శోభతో మెరిసిపోయింది. ప్రజలు ప్రతి ఒక్కరూ మరియు రాజు ఉన్నారు. నైటింగేల్ కోసం ప్రత్యేకంగా ఒక బంగారు స్టాండ్ ఏర్పాటు చేశారు. నైటింగేల్ దానిపై దిగి పాడటం ప్రారంభించింది. దాని పాట చాలా ఆకర్షణీయంగా ఉండటంతో అది రాజుకు కన్నీళ్లు తెప్పించింది. నా బంగారపు ఉంగరం పిక్కిలిపిట్ట మెడలో ఉండాలి. లేదు రాజుగారు, ఏదీ నన్ను ఆకర్షించదు. మీకు నా సంగీతం నచ్చడమే నా బహుమతి. నైటింగేల్ రాజభవనంలోనే ఉండాలని రాజు ఆదేశించాడు. దానికోసం అలంకరించబడిన బంగారు పంజరాన్ని చేశారు. పగటిపూట 2 సార్లు మరియు రాత్రికి ఒకసారి ప్రయాణించడానికి అనుమతించబడింది. 12 మంది సైనికులు దానితో పాటు ఉన్నారు. దాని కాళ్లకు క్రిమ్సన్ రిబ్బన్ను కట్టారు. నైటింగేల్ ఈ విధంగా ఎగరడాన్ని పట్టించుకోలేదు. ఇది కొన్ని వారాలు కొనసాగింది. ఒకసారి ఎవరో రాజుకు నైటింగేల్ అనే పదం చెక్కిన పెట్టెను పంపారు. ఖచ్చితంగా పికిలిపిట్ట గురించి ఒక పుస్తకం రాయబడాలి. కానీ అందులో ఏ పుస్తకం లేదు. అందులో వజ్రం పొదిగిన నైటింగేల్ ఉంది. అది ఒక నిజమైన నైటింగేల్ లాగా దాని తోకని లాగినప్పుడు పాడుతోంది. చాలా బాగుంది. ఇద్దరిని ఒకటిగా పాడనిద్దామా? 2 నైటింగేల్స్ కలిసి పాడటానికి తయారయ్యాయి. కానీ వాటిద్దరి స్వరం అసహ్యకరంగా ఉంది. నిజమైన నైటింగేల్ తనకి నచ్చింది పాడుతుంది. కానీ కృత్రిమమైన నైటింగేల్కు ముందుగా నేర్పిన ట్యూన్స్ మాత్రమే తెలుసు. కృత్రిమ నైటింగేల్ మాత్రమే ఆ తర్వాత పాడగలదు. దాని పాట నైటింగేల్స్ లాగా ఉంది.
అది అద్భుతంగా కనిపించింది. మెరిసే ఆభరణాలకు ధన్యవాదాలు. తరువాత రాజుగారు నిజమైన నైటింగల్ను వినాలని కోరుకున్నాడు. పికిలి పిట్టకి ఏమైంది? తను ఎగరడం ఎవరైనా చూసారా? అదేలా తను ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియలేదు. తను అరణ్మన నుంచి బయటికి వెళ్ళిందనుకుంటా. సభలో ఉన్న ప్రతి ఒక్కరూ కృత్రిమ నైటింగల్ పాడిన పాటలు విని ఉపశమనం పొందారు. దాని పాట విని తమను తాము మైమర్చిపోయారు. భారత్ రాజుగారి రాక మాకు సంతోషాన్నిచ్చింది. మంత్రిగల వచ్చే ఆదివారం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. మనం రాజ్యం మొత్తం ఈ పికిలి పిట్ట అందమైన పాటని వినాలి. మీరు చెప్పినట్టే చేస్తాం మహారాజా. తరువాత ఆదివారం నైటింగల్ ప్రదర్శన షెడ్యూల్ చేయబడింది. అందరూ సంతోషించారు. ఓ అద్భుతం! కానీ నిజమైన పికిలి పిట్ట అలా కాదు. తను పాడితే కన్నీళ్ళే వస్తుంది. నైటింగల్ బొమ్మ రాజు గదిలోని రాజుల మంచం దగ్గర ఉంచబడింది. రాజు పడుకునే ముందు రోజూ దాని పాటలు వినేవాడు మరియు అతను దానికి రాయల్ సింగర్ అనే బిరుదుని ఇచ్చాడు. అయితే కృత్రిమ నైటింగల్ ఒక రాత్రి రాజు కోసం పాడుతోంది. లోపల నుండి ఏదో పగిలిన శబ్దం వినపడింది. మరుసటి రోజు ఉదయం రాజు వాచ్మేకర్ చేత దాన్ని బాగు చేయించాడు. మహారాజు, దీని గురించి నేను పరిశోధించాను. దీన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తే పాట లేకుండా పోవచ్చు. నన్ను క్షమించండి. ఇది మళ్ళీ ఎప్పుడూ పాడదు. చాలా సంవత్సరాలు గడిచాయి. రాజు అనారోగ్యం పాలయ్యాడు. అతని ఆరోగ్యం క్షీణించింది. మహారాజు, దయచేసి ఏమైనా తినండి. మీకోసం ఏం తీసుకురమ్మంటారు? రాజు మౌనంగా ఉండిపోయాడు. అతను క్షీణిస్తున్నాడు. అతన్ని రక్షించలేనట్లు అనిపిస్తోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. అతనికేమీ గుర్తు రాలేదు, ఒక్కటి తప్ప. పాడు, పాడు నా పిక్కిలి పిట్ట, పాడు. కానీ నైటింగల్ అలాగే ఉండిపోయింది. రాజు ఊహించని విధంగా మేల్కొన్నాడు. తన కిటికీ వెలుపల పాడే శబ్దంతో మేల్కొన్నాడు. రాజు ముఖం ఆశతో ఆనందంతో వెలిగిపోయింది. అతను కళ్ళు తెరవడానికి కష్టపడినప్పుడు అతను కిటికీ వద్ద నిజమైన నైటింగల్ కూర్చోవడం గమనించాడు. నువ్వు వచ్చేసావా? పాడు, పాడు నా పిక్కిలి పిట్ట. ధన్యవాదములు, ధన్యవాదములు నా పికిలి పిట్ట. నన్ను వదిలి ఎందుకు వెళ్ళావు? కాను నువ్వు మళ్ళీ వచ్చాక నాకు ప్రాణం వచ్చినట్టు అయ్యింది. దీనికి నేను ఏం చేస్తాను? మహారాజా, మీరు ముందుగానే నాకు బహుమతి ఇచ్చారు. నేను మీ ముందు మొదటిసారి పాడినప్పుడు మీకు కన్నీళ్లు వచ్చాయి. ఒక కళాకారుడికి ఇంతకంటే మంచి బహుమతి ఉంటుందా? నాతోనే ఉండిపో పికిలి పిట్ట. నీకు పాడాలనిపిస్తున్నప్పుడు మాత్రం పాడు. నేను నిన్ను బలవంతం పెట్టను. లేదు మహారాజా, ఈ రాజభవనం నాకు చాలా పెద్దది. నేను మిమ్మల్ని చూడాలనిపించేటప్పుడల్లా వస్తాను. నేనిక్కడే గూడు కట్టుకొని మీకెప్పుడు అవసరమైనా మీ దగ్గరకు వచ్చి పాట పాడుతాను. నేను మీకు రాజ్యంలో జరిగే విషయాలు పాటతో చెప్తాను. దీన్ని నేను ఒప్పుకుంటాను. నైటింగల్ అక్కడి నుంచి ఇది చెప్పి వెళ్ళిపోయింది. పక్షులను పంజరంలో ఉంచి బానిసలుగా చేయకూడదని రాజు గుర్తించాడు. తమకు నచ్చిన విధంగా జీవించే హక్కు వాటికి ఉంటుంది. ఎవరినీ బానిసలుగా మార్చడానికి ఎవరికీ హక్కు లేదు. పక్షులు అడవిల్లో స్వేచ్ఛగా ఎగురుతూ పాటలు పాడుతూ చాలా బాగుంటాయి. ముగింపు. అత్యాసపరుడైన రాక్షసుడు. అనగనగా ఒక కాలంలో ఓ పల్లె మధ్యలో ఒక బంగ్లా ఉండేది. ఆ బంగ్లాకి చాలా ఏళ్లుగా ఎవరూ వెళ్లేవారు కాదు. అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. కానీ జనాలు చెప్పేవాళ్ళు ఒకప్పుడు అక్కడ ఒక రాక్షసుడున్నాడని. కానీ ఈ రోజు దాకా ఎవరూ కూడా ఆ రాక్షసుడిని చూడలేదు. ఆ బంగ్లా రాక్షసుడు గురించి తెలుసా? అదంతా కట్టుకథలు. నేను దాన్ని నమ్మను. ఎవరైనా అక్కడ రాక్షసుడిని చూసారా? లేదు, లేదు, ఓ లేనే లేదు. ఆ బంగ్లా అందాన్ని ఆస్వాదించాలి. ఇలాంటి కట్టుకథల్ని నమ్మకూడదు.
అలాగంటే ఈ తోటని ఎవరు చూసుకుంటారు? ఆ బంగ్లా చుట్టూ ఒక అందమైన తోటుండేది. ఆ తోటలో మొత్తం పువ్వులు, పండ్లు, చెట్లు, సీతాకోకచిలుకలు, పక్షులు కూడా ఉండేవి. ప్రతిరోజు చాలామంది పిల్లలు ఆ తోటలో ఆడుకునేవాళ్ళు. ఈ ప్రదేశం చాలా పేరు పొందింది పిల్లలు ఆడుకోవడంకి. ఈ పీచ్ని నువ్వు తిని చూసావా? చాలా బాగుంది. యాపిల్స్ తిన్నావా? రేపు మనం కొన్ని స్ట్రాబెర్రీలు తేవాలి. రా రా చేద్దాం. ఈ క్యాటర్ పిల్లర్ని చూడు, ఇది ఒక సీతాకోకచిలుకలా మారింది. ఓ, ఇదెంత బాగుంది, ఎంత మజాగా ఉంది. ఈ సీతాకోకచిలుకల్ని చూడు. ఆ తోట స్వర్గంలాగా ఉండేది. తర్వాత ఒకరోజు అక్కడికి ఎవరో వచ్చారు. వాడు అందమైన తోటను చూసి చాలా సంతోషించాడు. ఓ నా అందమైన తోట, ప్రకృతి మాత నాకు కరుణించింది. ఇక్కడికి రావడం నాకు సంతోషంగా ఉంది. ఆ రాక్షసుడు బంగ్లాకొచ్చేసరికి మధ్యాహ్నమైంది. ఆ తోటలో చిన్నపిల్లలెవరూ ఆడుకోలేదు. ఆ రాక్షసుడు చాలా ఆనందపడ్డాడు. ఎలాగో సాయంకాలం సమయం ఆ రాక్షసుడు బయట ఏదో శబ్దం విని దానికి ఆతంకం కలిగింది. పిల్లలు అక్కడికి ఆడుకోవడానికొచ్చారు. రాక్షసుడికి ఒక్కడే ఉండడం ఇష్టం. వాడి చుట్టూ ఉన్న జనాలు నచ్చలేదు. వాడు బయట నుండి తోట లోపలికెళ్ళాడు. రాక్షసుడు తోటలోకి వెళ్ళినప్పుడు లోపల ఆడుకుంటున్న పిల్లలు భయపడ్డారు. వాళ్ళు గట్టిగా అరుస్తూ పరిగెత్తేవాళ్ళు. అందరూ అక్కడి నుంచి తప్పించుకోవాలనుకున్నారు. రాక్షసుడికి అక్కడ అంతమంది పిల్లల్ని చూసి ఆశ్చర్యం కలిగింది. వెళ్ళిపోండి, చిన్న పురుగుల్లారా, నా తోటని నాశనం చేస్తున్నారు. వెళ్ళిపోండి, ఇకపై ఎప్పుడు నా తోట పక్క రాకండి. ఈ తోట నాది, మీది కాదు. ఆ తోటలో ఆడుకుంటున్న చిన్నపిల్లలందరూ బయటికొచ్చి ఇంటికి వెళ్ళిపోయారు. రాక్షసుడు బంగ్లాకి వెళ్ళాడు. వాడి చుట్టూ ఉన్న సంతోషాన్ని చూసి అనుభవించాడు. రాక్షసుడు మళ్లీ నిద్రపోయాడు. చిన్నపిల్లల ప్రకారం రాక్షసుడు ఎక్కడో దూరంగా మాయమయ్యాడు. ఇంకా వాళ్ళు తోటంతా చుట్టి చూస్తూ ఉంటారు. రాక్షసుడు మళ్లీ లేచాడు, వాడి తోటలో ఆడుకుంటున్న పిల్లల్ని చూడ్డానికి. వాడికి చాలా కోపం వచ్చి ఆ పిల్లల మీద అరిచేశాడు. భయపడ్డ పిల్లలు పారిపోయారు. అప్పట్నుండి రాక్షసుడు ఆ తోట మీద ఒక కన్నేసుంచాడు. వాడు రాత్రిపూట నిద్రపోలేదు. రాత్రి చీకట్లో అతను ఒక పువ్వులు వదిలే చెట్టుని చూస్తూ ఉంటాడు. అది వంగుతూ ఉంటుంది. అదెందుకైంది అని అతనికి అర్థం కాలేదు. మరుసటి రోజు ఆ రాక్షసుడు ఇంకా తోటలో కొంతమంది పిల్లలు ఆడ్డం చూస్తాడు. అతను కుతూహలంతో తోటకు వెళ్తాడు. పిల్లలు చాలా భయపడిపోయి వాళ్ళందరూ ఆ రాక్షసుడి భయంకరమైన ముఖం చూసినప్పుడు ఆ రాక్షసుడు ఆ బంగ్లా గోడని ఇంకా పెంచాలని అనుకున్నాడు. ఇప్పుడు ఆ రాక్షసుడు ఒక్కడే ఆ కోటలో ఉండేవాడు. ఆ బంగ్లాకి ఎవరూ వచ్చేవారు కాదు. ఈ రాక్షసుడు చాలా చెడ్డవాడు. ఒక మనిషి తోటలో ఒక్కడే ఎలా ఉంటాడు? అతనెవరో చాలా బాధపడుతున్నాడు. అతను ఇంత ఎందుకు దుఃఖిస్తున్నాడో తెలుసుకోవాలి. వాడిని మనతో ఆడుకోవడానికి పిలుద్దామా? వాడు మనల్ని లోపలికి వదులుతాడా అని అడుగుదాం. ఆ రాక్షసుడు చాలా కాలం నిద్రిస్తున్నాడు. అతను లేచాక కిటికీ వైపు కూర్చుని ఆ తోట సౌందర్యాన్ని పొగుడుతూ ఉంటాడు. వాడప్పుడప్పుడు రెమ్మలు కొమ్మలు వాటికదే కదులుతూ ఉండడం చూశాడు. దాన్నే చూడండి. ఇంకా కొంతకాలం మాత్రమే ఇలా ఉంటుంది. వసంతకాలంలో నా తోట పచ్చిగా మారుతుంది. అతను ఆ కిటికీ వైపు చలికాలమంతా కూర్చున్నాడు. వాడు ఆ తోట రోజుకు రోజు ఎండిపోవడం చూశాడు. నేను వసంతకాలం కోసం వేచి ఉన్నాను. అది నా తోటని పచ్చిగా మారుస్తుంది. మునుపటి కంటే చాలా అందంగా మారుతుంది. వసంతకాలం వచ్చి వెళ్ళింది, కానీ తోట అలాగే ఎండిపోయింది. అక్కడ ఒకే ఒక పువ్వు గాని పండు గాని లేదు. అక్కడ పక్షులు, సీతాకోకచిలుకలు లేవు. రాక్షస చాలా బాధపడుతూ ఉంటాడు. నా తోటలో ఎందుకని పూళ్లే లేవు? ఆ ప్రకృతి మాత ఎందుకో నా తోటని వదిలి దూరంగా వెళ్ళింది. ప్రకృతి మాతకి నా మీద కోపం ఉందా? కానీ తను ఎందుకు కోపగించాలి? ఓ, ఖచ్చితంగా ఇదంతా త్వరగానే సరవుతుంది. వసంతకాలం వస్తుంది. మళ్ళీ నా పూలన్నీ పూస్తాయి. చెట్లు పళ్ళని ఇస్తాయి. ఓ, ఇక్కడ చాలా చలిగా ఉంది. రాక్షసుడికి అది అర్థం కాలేదు. అతని గుండె చల్లబడింది. సమయం అవుతూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళంతా 3 వసంతాలు చూశారు.
అందమైన పువ్వులు కొండలో పువ్వులు పూచాయి. చెట్లు నిండుగా పండ్లున్నాయి. ఓ, వసంతకాలం ఎందుకు నా తోటకి రాలేదు? ఇక్కడ చాలా ఎండగా ఉంది. ఆ రాక్షసుడు పగలు రాత్రి వేచి చూస్తూనే ఉన్నాడు. అతని ఒంటరితనానికి బాధపడేవాడు. ఒకరోజు పొద్దున్నే పిల్లలు తోటలోకి ఆడుకోవడానికొచ్చారు. ఆ రాక్షసుడు వాళ్ళనక్కడ చూడలేదు. వాళ్ళు చాలాసేపు ఆడుతూ ఉన్నారు. రాక్షసుడికి చాలా కోపం వచ్చింది. అతను కోపగించుకొని వాళ్ల వైపు పరిగెత్తాడు. అన్ని పిల్లలు ఒకేసారిగా తోట వైపు వెళ్లారు. కాని ఒక్కడు మాత్రం అక్కడే ఉన్నాడు. ఆ రాక్షసుడు ఒక చిన్న పిల్లవాడు చెట్టు కింద నిలబడి ఉండడం చూశాడు. ఆ రాక్షసుడు రావడం చూసి వణికిపోతాడు. అతను చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? దయచేసి నన్ను చంపద్దు. నేనిక్కడికి అస్సలు రాను. నేను ఎవరినైనా చంపానా? లేదు, నేను అంత చెడ్డవాణ్ణి కాదు. నేను ఎవరికి ఏ చెడు చేయలేదు. నేను నిన్ను ఏమీ చెయ్యను. నువ్వు ముందు ఏడవడాన్ని ఆపు. నేను ఇంటికి వెళ్ళాలి. దయచేసి నన్ను వదులు. నేను రాకముందే నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? నేను ఈ చెట్టు ఎక్కాల్సింది, కానీ కుదరలేదు. ఓ అలాగా, నేను నీకు సహాయం చేస్తాను. ఆ రాక్షసుడు ఆ పిల్లవాడిని ఎత్తుకుని చెట్టు కొమ్మ మీద కూర్చోబెడతాడు. ఇప్పుడు నీ మిత్రుల్ని పిలువు. మీరంతా ఇక్కడే ఆడుకోండి. ఆ రాక్షసుడు ఆ చిన్న పిల్లాడి అందమైన నవ్వు చూస్తాడు. ఆ చిన్న పిల్లవాడు ఆ స్నేహితులందరినీ పిలుస్తాడు. అందరి పిల్లలు వచ్చారు. ఆ రాక్షసుడు బంగ్లాకి వెళ్ళిపోయాడు. చిన్న పిల్లల్ని కిటికీ నుండి చూశాడు. కొన్ని క్షణాల్లో అతను చెట్లో కొన్ని పువ్వులు చూశాడు. అతను దాన్ని చూసి చాలా సంతోషపడి ఆశ్చర్యపడ్డాడు. దాని తర్వాత అతను కూడా పిల్లలతో ఆడుకున్నాడు. దాని తర్వాత ముందు పిల్లలు ఎలా ఆడుకునేవాళ్ళో ఇప్పుడు కూడా అలాగే ఆడుకుంటున్నారు. ఉన్నట్టుండి మొదటిలాగే ఆ మొత్తం తోట పూస్తుంది. ఆ మొత్తం తోటలోని సౌందర్యం ఎక్కడ దాగి ఉందని రాక్షసుడికి తెలుస్తుంది. ముగింపు. పాలియానా. పాలియానా ఒక 10 ఏళ్ల బంగారపు కురులున్న నవ్వుతూ ఉన్న మొహం. తనలో ఎప్పుడూ సంతోషం ఉండేది. తను అమ్మా నాన్నని కోల్పోయి జీవితంలో ఒంటరిగా ఉంటుంది. అందువల్ల అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. ఆ అనాథాశ్రమం తన ఇల్లై ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ల డబ్బు గల అత్తగారు తనని చూసుకోవడానికి ఒప్పుకున్నారు. పాలియానా ఆ పెద్ద బంగ్లాని చూసి చాలా సంతోషిస్తుంది. ఆ చిన్న ఇల్లు కన్నా, నాన్సీ, ఈ చిన్న అమ్మాయి వస్తువులని పైకి పెట్టు. నన్ను లోపలికి తీసుకున్నందుకు ధన్యవాదాలు. అవును, ఈ స్థితిలో నాకు వేరే మార్గం కనపడలేదు. ఇప్పుడు నాన్సీ వెనకాలే వెళ్ళు. నువ్వు దారిపోకు. చాలా బాగుంది. అవునా? అవును, అన్ని చోట్లకు నన్ను తీసుకెళ్ళు. ఇంక నువ్వు చూస్తున్నావా? ఈ కిటికీలో నుండి నేను బయటంతా చూడొచ్చు. ఆంటీ నాకు మంచి గదినిచ్చారు. నువ్వు చూస్తున్నది వేరే విధంలో. ఇక్కడ చేయడానికి ఏమీ లేదు. నీ పాటికి నువ్వు ఉండడం మంచిది. రాత్రి భోజనం నీకు సరిగ్గా 6 గంటలకి పెడతారు. నువ్వు ఒకే ఒక క్షణం ఆలస్యం చేసినా శిక్షకు గురి అవుతావు. అర్థమైందా? ఓకే మ్యామ్. ధన్యవాదాలు మ్యామ్. ఎంత అందమైన ఇల్లు నాది. అమ్మ నాన్న మీరు చూస్తుంటే చాలా సంతోషించేవారు. ఇప్పుడప్పుడే 6 గంటలు 5 నిమిషాలయ్యాయి. పాలియానా, ఎక్కడున్నావు? పాలియానా, పాలియానా. భోజనం 5 నిమిషాలు ముందుగానే ప్రారంభించారు. మీ అత్తకు ఈ విషయం తెలిసిందో నువ్వు ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడతావు. నేను క్షమాపణ అడుగుతాను. నేను సమయం చూడలేదు. ఇక్కడ అన్నీ అందంగా ఉంది. ఆలస్యం చేశావు.
నేనిక్కడున్న పువ్వుల్ని ఆకాశాన్ని చూస్తూ ఉండిపోయాను. బయట ఈరోజు ఎంత అందంగా ఉందో మీరు చూసారా అత్తా? దాని గురించి నాకు తెలీదు. ఇక్కడ రూల్స్ ఉన్నాయి. పాలియానాకు వాళ్ళ అత్త చెప్పింది అంతగా ఏమీ నచ్చలేదు. ఆమె ఊరికే భోజనానికి కూర్చుంది. పాలియానా సంతోషంగా భోజనం చేస్తుంది. కానీ వాళ్ళ అత్తకు చాలా బెంగగా ఉంటుంది. ఆమె పాలియానాను తీసుకొచ్చి ఆ గదిలో తనని పడేస్తుంది. పొద్దున దాకా నువ్వు ఇక్కడే ఉండాలి. ముందు సరిగ్గా ఉండడం నువ్వు నేర్చుకో. తన అత్త తలుపుల్ని వేసి పాలియానాను లోపలికొదులుతుంది. ముందుగా పాలియానా బాధపడుతుంది. ఓ అమ్మ, ఓ నాన్న, నేను మిమ్మల్ని మిస్ చేసుకుంటున్నా. అత్తకు దేంట్లోనూ మంచిదెందుకు కనపడదు? తను చెడ్డదే ఎందుకు చూస్తుంటుంది? మీరుండుంటే బాగుండేది. పాలియానా కిటికీలో నుండి బయటికి చూస్తూ ఉంటుంది. ఆ రోజు ఒక అందమైన సాయంకాలం. పాలియానా కిటికీలో నుండి బయటికి చూస్తూ ఉంటుంది. అక్కడ ఆ నిండు చంద్రుణ్ణి ఇంకా మెరుస్తున్న చుక్కల్ని చూస్తూ ఉంటుంది. వావ్, ఇదెంత బాగుంది! ఇది ఒక చిత్రంలాగే ఉందే. ఇదే నాకు కూడా కావాల్సింది. ధన్యవాదాలు అమ్మా నాన్న. నన్ను గదిలో బంధించినా కూడా నేను ఈ రాత్రి సౌందర్యాన్ని చూడొచ్చు. నేను ఇంట్లోనే ఉండుంటే నేను దీన్నంతా చూడలేకపోయేదాన్ని. నేను నా అత్తకు ఎలా ఉన్నా గానీ సంతోషంగా ఉండాలనేది నేర్పుతాను. మనం ఎప్పుడూ మంచి విషయాలని పొగడాలి. తనకు సంతోషకరమైన ఆటను నేర్పుతాను. మరుసటి రోజు ఒక్కసారి పాలియానా గదిని నాన్సీ తెరుస్తుంది. వాళ్ళిద్దరూ పల్లె వైపు నడుస్తూ వెళ్తారు. పాలియానా అక్కడున్న వేరే వేరే షాప్స్ని చూసి సంతోషపడింది. ఇంకా అందరికీ చెయ్యి ఊపింది. కానీ అక్కడ ఒక వ్యక్తిని చూసి తనకు చాలా నచ్చుతుంది. అతను దారిలో నిలబడి ఉంటాడు. అంతేకాదు, అతను ఎవరిని ఏమీ అనట్లేదు. పాలియానా అతని దగ్గరికి వెళ్ళిపోతుంది. నా పేరు పాలియానా, నీ పేరేంటి? నేను పెండల్టర్. మిమ్మల్ని చూసి సంతోషం కలిగింది పెండల్టన్. ఈరోజు షాపింగ్ చేయడానికి చాలా మంచి రోజు కదూ? ఖచ్చితంగా. పాలియానా, ఈ వ్యక్తిని ఇక్కడే వదిలేద్దాం. నన్ను క్షమించండి. మనం మళ్ళీ కలుసుకుందాం పెండిల్టన్. వాళ్ళు షాపింగ్ మొదలుపెట్టారు. పాలియానా జిమ్మీని చూస్తుంది. బొమ్మల కొట్టు ముందు ఒక చిన్న పాప ఉంటుంది. అతని బంతితో పాలియానాని ఆడడానికి వదులుతాడు. తర్వాత వాళ్ళిద్దరూ మంచి స్నేహితులవుతారు. నాన్సీతో వెళ్ళేటప్పుడు పాలియానా దారిలో ఒక చిన్న పిల్లిని చూస్తుంది. అది చాలా ఒంటరిగా ఉంటుంది. తను దాన్ని ఎత్తుకుంది. పాపం ఈ చిన్ని పిల్లకి ఇల్లు కావాలనిపిస్తుంది. పాలియానా, మీ అత్తకు ఇదంతా నచ్చదనుకుంటాను. కావాల్సిన వాళ్ళకి మనం సహాయం చేయాలి. ఇంటికి వెళ్ళాక పాలియానా వాళ్ళ అత్తకు పిల్లిని చూపెడుతుంది. తన పేరు డేసీ. మా ఇంట్లోకి జంతువులను వదల్లేమో. ఎందుకిలా చేస్తావు? అది ఆకలితో ఒకటే ఉంది. నేను తనని ఈ గదిలోనే ఉంచుతాను. తను సూర్యుడిని చూడొచ్చు, ఇంకా తోటని కూడా చూడొచ్చు. మీకు అది ఇక్కడ ఉండడం అస్సలు తెలీదు. ప్రతి వారం నాన్సీ ఇంకా షాపింగ్కి వెళ్ళేవాళ్ళు. తనకు కుదిరినప్పుడంతా తను నాన్సీతో ఆడేది. వాళ్ళు మంచి స్నేహితులవుతారు. పాలియానా ముందు సంతోషకరమైన ఆటని పిల్లికి నేర్పింది. సంతోషమైన ఆట చాలా ఈజీ. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఈ ఒక్క వారం మా అమ్మ పూర్తిగా ఒకే వంట చేస్తుంది. మేము కొత్తదిగా ఏమీ ప్రయత్నించలేకపోతున్నాం. ఇలా ఏడుస్తారా? ఏదైనా కొత్తదిగా కనిపెట్టాలంటే వేచి చూడాలి. భోజనం అస్సలు లేదు అన్నట్టు. ఖచ్చితంగా నీ దగ్గర భోజనమే లేదు అని అనుకో. రోజు ఒకే వంట అయినా కూడా నువ్వు తింటున్నావుగా. నువ్వు ఆకలితో లేదు. నువ్వు చెప్పేది సరిగ్గా ఉంది, నాకు అర్థమైంది. జిమ్మీ పాలియానాకు సంతోషకరమైన ఆట నచ్చింది. పాలియానా తన మిగిలిన 2 వారాలను తన చుట్టుపక్కనున్న ఇంటి వాళ్లకు సంతోషకరమైన ఆట నేర్పింది. అందరూ అక్కడ తన మంచితనాన్ని పొగిడారు. ఒక మధ్యాహ్నం వాళ్ళ అత్తకు చూపించడానికి జిమ్మీని ఇంటికి తేవాలనుకుంటుంది. ఇది జిమ్మీ. నాకు సంతోషమే. పాలియానా, ఇంటికి ఏ జంతువును తేవద్దని చెప్పలేదా? అయితే నేను జంతువును కాదు. జిమ్మీ పాలియానా వాళ్ళ అత్త చెప్పిన దాని గురించి చాలా కోపగించుకుంది. అది ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. జిమ్మీ ఆగు! పాలియానా జిమ్మీ వెనకాలే వెళ్ళింది.
రోడ్డు దాటేటప్పుడు అటువైపు ఇటువైపు రెండూ చూస్తాడు. పరిగెత్తేటప్పుడు పాలియానా అటువైపు ఇటువైపు చూడ్డం మర్చిపోయింది. తను జిమ్మీ వెనకాల వెళ్ళింది. తర్వాతేదో విచిత్రం జరిగింది. పాలియానాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు తను ఆస్పత్రిలో ఉండాల్సొస్తుంది. తను మంచం మీద ఉన్నప్పుడు కూడా పాలియానా దూరంగానే ఉంటుంది. సంతోషకరమైన ఆట ఎలాగాడాలో నర్సులు ఇంకా వైద్యులకు చెప్పిస్తుంది. తర్వాత అందరూ సంతోషంగా నవ్వుతారు. ఆట ఆడడం తెలియని వాళ్ళు ఒక్కరే ఒకరు, అది వాళ్ళ అత్త. పాలియానా, నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉంటావు. ఇది సంతోషకరమైన ఆట. నేనదెప్పుడు వినలేదు. నేను నేర్పిస్తాను. పెండెంటన్కి పాలియానాకి దెబ్బ తగిలిన విషయం తెలుస్తుంది. వెంటనే అతను ఆస్పత్రికొస్తాడు. ఇంకా వచ్చే 2 వారాలు కూడా అతను పాలియానా పక్కనే కూర్చుంటాడు. తన అత్త ఇంకా నాన్సీ, అతను ఇంకా పాలియానా అన్నిటి గురించి మాట్లాడతారు. ఇంకా మంచి స్నేహితులు. అతను పాలియానాకు ఒక సీక్రెట్ చెప్పాడు. మీ అమ్మని నాకు బాగా తెలుసు. నిజంగానా? అవును, నువ్వు వాళ్ళలానే ఉన్నావు. అది చాలా మంచిది. నాకు ఎంత కావాలో అంతకన్నా ఎక్కువ డబ్బే ఉంది. నువ్వు నాతో పాటు వస్తావా? నేను నిన్ను చూసుకుంటాను. మళ్ళీ నువ్వు నడిచేలా చేస్తాను. ఓ వావ్! మా అత్తను వదలడానికి అస్సలు కుదరదు. నాకు ఎవరో ఒకరు తెలుసు. అప్పుడు నేను నీ సహాయం తీసుకోగలను. మిస్టర్ పెండెంటన్ వెళ్ళిపోతాడు. పాలియానాను మళ్ళీ కలుసుకుంటానని చెప్పాడు. పాలియానా వాళ్ళ అత్తకు చెప్తుంది పెనెల్టన్తో ప్రపోజల్ గురించి. వాళ్ళ అత్త ఇంకా నాన్సీ ఆనంద బాష్పాలు కురిపిస్తారు. తను దాన్ని నడిపించదు అని. ఇప్పుడు నాకు తెలిసింది పాలియానా, వాన ఇంకా మేఘాల మధ్య నువ్వు ఒక మెరిసే కిరణానివి. నేను మిమ్మల్ని ఎప్పటికీ వదల్లేను. మాకందరికీ నువ్వంటే ఇష్టం. జీవితంలో ఆనందంగా ఎలా ఉండాలో నేర్పినందుకు ధన్యవాదాలు. నీతో ఆడుతున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. మిస్టర్ పెండెల్టన్ మంచి వైద్యులకి ఆ డబ్బునివ్వాలని అనుకుంటుంది. పాలియానా నడవడానికి సహాయం చేశారు. 1 నెల ప్రయత్నించి పాలియానా ఆమె అత్త ఇంకా నాన్సీతో ఇంటికొస్తుంది. మిస్టర్ పెండెల్టన్ జిమ్మీతో మాట్లాడి పాలియానాని కలిసి అసిస్టెంట్ లాగా తనని పెట్టుకోవాలని అనుకుంటాడు. పెండెల్టన్ నుండి జిమ్మీ చాలా నేర్చుకున్నాడు. ఇంకా తన కుటుంబానికి డబ్బులు ఇవ్వడం కూడా కుదిరింది. అమ్మా ఇంకా నాన్న, నేను మిమ్మల్ని మిస్ చేసుకుంటున్నాను. అత్త ఇప్పుడు జీవితంలో ఉన్న ఆనందం గురించి తెలుసుకున్నారు. జిమ్మీ ఇంకా పెండెల్టన్ సంతోషంగా ఉన్నారు. ఇక నేనింకా నడవచ్చు. డేసీ పిల్లి పిల్ల ఈ ప్రపంచానికి అందంగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు అన్ని విషయాలు నేర్పినందుకు ధన్యవాదాలు. ఈ సౌందర్యం నాకు నడవడం సరిగ్గా కుదురుంటే నాకు అస్సలు తెలిసేది కాదు ఒక్కరే నడవడం ఎంత పెద్ద ఆశీర్వాదం అనేది. నిజమైన ప్రేమతో మీ కూతురు పాలియానా. ముగింపు. కోపంతో ఉన్న ఎర్ర గులాబీ. ఒక చిన్న దట్టమైన అడవి. అది చాలా దూర ప్రాంతంలో ఉంది. చెట్లు ఒకటికొకటి మాట్లాడుతున్నాయి. పువ్వులు ఒకటికొకటి పాలినేట్ అవుతున్నాయి. చెట్లు ఇంకా మొక్కలు అడవిలో ఒకటిగా ఉండడానికి చాలా సంతోషిస్తున్నాయి. ఒకరోజు, ఒక మంచి రోజు వసంతకాలాన ఒక అందమైన అద్భుతమైన గులాబీ పూచింది. అది ఒక చిన్న మొగ్గ. అది ఒక పువ్వు అయింది. అలాంటి అద్భుతమైన పువ్వుని ఎవరూ ఎప్పుడూ చూడలేదు. అది ఇంకా పూర్తిగా పూయకపోయినా కూడా 2 క్యాక్టస్లు గులాబీ పక్కనే పూచాయి. వాటికి ఒక ఆకారం ఉంది. వాటి మధ్యన గులాబీ పూయడం చాలా సంతోషకరమైన విషయం. హలో, నా పేరు రోజీ. మేము క్యాక్టస్. మిమ్మల్ని కలవడం సంతోషం. మీ దళం చాలా బాగుంది. మాకు కూడా అలా ఉంటే బాగుండేది. ధన్యవాదాలు. కానీ అందరూ అందంగా కనపడడం కుదరదు కదా. సువాసనలో కూడా. రోజీ అలా మాట్లాడడంతో అందరూ షాక్ అయ్యారు. అది ఇప్పుడే పూచిన పువ్వు అవడం వల్ల దానికి జంబం ఎక్కువ. 2 క్యాక్టస్లో చాలా నీళ్లు సేకరించబడ్డాయి. అవి 2 రోజీకి నీళ్ళిచ్చేవి, తను ఆరోగ్యంగా ఉండాలని.
వాళ్ళిద్దరూ రోజీని పొగిడేవాళ్ళు. ఇంకా తనని హెచ్చరించారు, నీళ్లు బాగా తాగకపోతే నువ్వు చచ్చిపోతావని. రోజులు గడిచాయి. రోజీ పెరిగింది. తను భూమి మీద ఒక అందమైన పువ్వులా పూసింది. తనలో చాలా చాలా రేఖలున్నాయి. తన రంగు ఎర్రగా ఉండేది. 2 క్యాక్టస్లకు రోజీ అంటే చాలా ఇష్టం. వాటి వేర్లు మట్టి లోపల ఉంటాయి. పైకి తను నిటారుగా నిల్చుకుంది. నేనిక్కడ ఉండే పువ్వుల కన్నా చాలా అందమైన దాన్ని. నా అందమైన రేకుల్ని చూడండి. రోజీ, ఇక్కడ ఎన్ని పూల మొక్కలున్నాయి? వాటిలో నువ్వు కూడా ఒకటి. ఏంటి? నన్ను ఈ క్యాక్టస్కు నువ్వు పోలుస్తున్నావా? నేను వాళ్ళకన్నా చాలా అందంగా ఉన్నాను. ఆ మాట విని క్యాక్టస్లకు చాలా బాధ కలిగింది. అయినా ఏమీ చెప్పలేదు. రోసీ, నువ్వు క్యాక్టస్తో మాట్లాడిన విధానం సరికాదు. నీకు ముళ్ళు ఉన్నాయి కదా. ఇదిగో క్యాక్టస్ని ఇంకా నన్ను పోల్చడం కొంచెం కూడా అస్సలు బాలేదు. హా, సౌందర్యం గురించి నీకేం తెలుసు? అవి అస్సలు పోయావు. ఈ క్యాక్టస్ అయినా, సన్ఫ్లవర్ అయినా, చెట్లైనా ఎవరైతే ఏంటి రోజీ గుణానికి పొందుకోలేకపోయారు. ఎందుకంటే తను తననే పొగిడే పువ్వు అయి ఉంటుంది. రోజులు గడిచాయి. ఇంకా అక్కడికి ఎవరో విజిటర్స్ వచ్చారు. వాడు గుర్రం మీదొచ్చిన టూరిస్ట్. ఆ బాటసారి పువ్వు దగ్గరికొచ్చి చూశాడు. ఓ, ఒకసారి నన్ను చూడు, నన్ను చూడు. వావ్, ఈ పువ్వు ఎంత అందంగా ఉంది. ఓ, ధన్యవాదాలు నీకు. నాకు నమ్మకం ఉంది, ఈ పువ్వుని నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తే నాకు ఖచ్చితంగా బహుమానం ఉంటుంది. నువ్వు ఈ తోటలో మంచి చోట్ల ఉండాలా, అందరూ నిన్ను చూడేటట్టు. అయినా కూడా 2 క్యాక్టస్లకు దీని గురించి తెలుసు. వాళ్ళకి తెలుసు ఆ చెట్టు వేర్లను పీకితే తను చాలా రోజులు ఉండలేదని. వాడు రోజుని కోయడానికి రాగానే వాణ్ణి గట్టిగా పొడిచేస్తాయి. ఆ బాటసారి గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. 2 క్యాక్టస్లు గట్టిగా నవ్వాయి, కానీ రోజీ నవ్వలేదు. మీ ఇద్దరికి ఎంత ధైర్యం? ఎందుకు మీకింత కడుపు మంట? కడుపు మంటనా? రోసీ, నీకిదంతా అర్థం కాదు. తను తన లాభం కోసం నిన్ను తీసుకెళ్తాడు. నీ మీద తనకి శ్రద్ధ లేదు. మీరెవరు నాకు మంచి గురించి చెప్పడానికి? మీరిద్దరూ కురూపి క్యాక్టస్లు. నేను ఈ భూమి మీదున్న అందమైన పువ్వు. నువ్వు వినిపించుకున్నావా? నేను జాగ్రత్తగా తోటలోనే ఉండాలి, ఎందుకంటే జనాలొచ్చి నన్ను చూడాలి. రోసీ, అంత అహంకారం వద్దు. ఎందుకు అవ్వకూడదు? మీ ఇద్దరిలో ఏంటి విశేషం? మేము సంవత్సరాల తరబడి నీళ్ళని పీల్చుకుంటాం. నువ్వు తప్పించుకుంటావని ఎలా నమ్ముతావు? కానీ రోజీ వినిపించుకోవడం లేదు. తను 2 క్యాక్టస్లను తిడుతూనే కూర్చుంది. తను చెప్పింది ఇక మీదట ఎప్పటికీ క్యాక్టస్ నుండి నీళ్లు తాగనని. క్యాక్టస్కి చాలా బాధ కలిగి ఏమీ మాట్లాడలేదు. రోజులు గడిచాయి. ఎండాకాలం వచ్చేసింది. సన్ఫ్లవర్కి చాలా ఆనందం కలిగింది. తన అందమైన పసుపు రేఖలతో సూర్యుడి కిరణాలని రోజంతా పీల్చుకునేది. 2 క్యాక్టస్లు చలికాలంలో వాళ్లకు పట్టిన నీళ్లుని తాగుతాయి, ఎండాకాలం అంతా శక్తివంతంగా ఉండడానికి. కొన్ని చిన్ని పక్షులు కూడా క్యాక్టస్ దగ్గరికి నీళ్ల కోసం వచ్చాయి. రోజీకి మొదట్లో చాలా ఆనందం కలుగుతుంది. తన వేరుల్లో ఉన్న నీళ్లు తనని ఎండిపోకుండా చేశాయి. తను క్యాక్టస్లను చూడనే లేదు. ఒక చక్కనైన భంగిని పెట్టారు. కానీ 1 వారం తర్వాత తనకి నీరసం కలిగింది. నేరుగా నిల్చుకోవడానికి ప్రయత్నించింది. తన అన్ని నిజాలను క్యాక్టస్కి చెప్పడం తనకిష్టం లేదు. మేం చూసినప్పుడు ఆ వేరుల్లో నీళ్లంతా తగ్గినాక తనకి అందరూ దారి వదిలారు. తను చాలా భయపడింది. ఇంకో రోజు కూడా గడిచింది. రోజీ చాలా వంగిపోయింది. తను చాలా నీరసంగా ఉంది. తను ఏడవడం మొదలుపెట్టింది. ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే నువ్వు జీవించాలంటే నీకు నీళ్లు అవసరం.
రోజీకి చాలా దాహమేసింది. ఎప్పుడైనా ఇక్కడ వాన పడుతుందా? రోసి, వర్షం కురవాలంటే ఎండాకాలం ముగియాలి. కానీ దాహాన్ని పోగొట్టుకోవాలి నేను. నా ఈ అందమైన రూపం ఎక్కడికి వెళ్ళిపోయింది? నీకు కావాలంటే క్యాక్టస్ని సహాయం అడుగు. రోజీ చూసినప్పుడు క్యాక్టస్లు వేరే మొక్కలకి బుద్ధి చెప్తుంటాయి. ఎందుకంటే తను మాట్లాడడానికి భయపడింది. తను ఎప్పుడూ రూడ్గానే ఉండేది. ఎలానైతే దాంట్లోని ఒక రేఖ కూడా విరిగిపోతుంది. ఆఖరికి తన జంబం వదిలి నేను చేసిన తప్పు అని క్యాక్టస్ని సహాయం అడిగింది. హే క్యాక్టస్, నేను మీ ఇద్దరిని చాలా తిట్టాను, అందుకు నన్ను క్షమించండి. మీ ఇద్దరు చాలా బాగున్నారు. ఈ అడవిలో అందరికన్నా మీరే అందం. మీరు కూడా నాకు కొంచెం సహాయం చేస్తారా? క్యాక్టస్లు రోజీ చెప్పింది విన్నాయి. మంచి గుణం ఉండాలి, కోపాన్ని విసిరివేయాలని. అందుకే నీళ్లని తనకిచ్చారు. నీళ్లే లేని తనకి జీవం వచ్చినట్టయి చాలా సంతోషించింది. ఇక తన రంగురంగుల రేకులు కూడా సూర్యుడి కిరణాలకి పూసాయి. ఆ రోజు నుండి రోజీ నిర్ధారించుకుంది ఎవరినీ కూడా మొహాన్ని చూసి దేన్ని నిర్ధారించకూడదని. ఎందుకంటే మనమందరూ ఎలా ఉన్నా గానీ ఏదో ఒక విధంలో ఉపయోగించబడి అందంగా ఉంటాం. ముగింపు. బంగారపు కుండ. ఒకానొక కాలంలో ఒక పల్లెలో అక్కడ ఇద్దరు వ్యాపారస్తులున్నారు. పేరు ప్రభాంత్ అండ్ చాంద్రాండ్. వాళ్ల దగ్గర ఒకే రకమైన వస్తువులుండేది. దీన్నంతా ఒకే ఊర్లో ఎలా అమ్మాలి అని ఆలోచిస్తున్నారు. ఓ చంద్రన్, మేమెలా ఒక వస్తువుని ఒక్కరికే అమ్మగలుగుతాం? ఆయన ఎందుకు మీతో కొన్న వస్తువుని నా దగ్గర కూడా కొంటున్నారు? నేనొకటి చెప్పనా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీరిద్దరూ ఎందుకని 2 భాగాలుగా చేసుకోకూడదు? గబన్, నీ వస్తువుల్ని పట్టణానికి ఒక వైపున అమ్ముకో, చంద్రన్ ఇంకొక వైపు అమ్ముకోవచ్చు. మీరు మీ భాగంలో అమ్మకం మొత్తం ముగిశాక మీరు మీ చోటుని మార్చుకోండి. ఇది చాలా మంచి ఐడియా. మీ సహాయానికి ధన్యవాదాలు. ఆ కారణం నుండి ప్రభాన్ ఇంకా చంద్రాన్ వేరే వేరే చోటుకు వెళ్లారు. లోకల్స్ని పిలిచేవారు. వంట సామాన్లు, నగలు ఉన్నాయి. నగలు, వంట సామాన్లు, నా దగ్గర గాజులు అమ్మి మీ చేతిలో పెట్టుకోండి. ఒక చిన్న అమ్మాయి వీళ్ళ అరుపుల్ని వినిపించుకుంది. ఆమె వాళ్ళ అవ్వను పిలవడానికి లోపలికి వెళ్ళింది. అవ్వా, అక్కడ మెరుస్తున్న గాజులు అమ్ముతున్నారు. అవి నాకు వెంటనే కావాలి. నాకొకటి కొనివ్వండి. ఓ అమ్మాయి, మన వల్ల అయ్యుంటే, కానీ మన దగ్గర డబ్బులు లేవే. మేము దాన్ని ఎలా తీసుకోవడం? మనం గాజులు కొనుక్కోడానికి ఆ కుండను అమ్ముతామా? ఓ ఆ పోట, అది చూడ్డానికి ఒకలాగా నల్లగా ఉంది. ఎవరు ఈ గాజులకి అమ్మరు. అవ్వా, ప్రయత్నం చేద్దాం అవ్వా, దయచేసి. ఓ సరే, మనం ప్రయత్నిద్దాం. ప్రభాన్ వెంటనే అమ్మ ఇంటికి వెళ్తాడు. అవును, ఇక్కడ నాకు ఆ నగలు కావాలి. ప్రభాన్ అమ్మాయి చినిగిపోయిన బట్టల్ని చూపెట్టుకుని ఆమెను చూసి చూడనట్టుగా ఉంటారు. నా సమయాన్ని వృధా చెయ్యకు అమ్మాయి, నువ్వు దీన్ని కొనలేవు. దీని విలువ మీరు ముందే చెప్పాలి తెలుసా? సరే, అలాగా? అలా అంటే తీసుకో. ఒక గాజుకి 2 నాణ్యాలు. దాన్నివ్వులా, నువ్వు గాజులు తీసుకో. మమ్మల్ని క్షమించండి, మా దగ్గర డబ్బులు లేవు మీకు ఇవ్వడానికి. కానీ మీరు లోపలికొస్తే నేను ఆలోచిస్తాను ఏమైనా ఇవ్వడానికి. సరే, కానీ వేగంగా. నేను ఇదంతా ఎవరి దగ్గర డబ్బు ఉందో వాళ్ళకి అమ్మాలి. ఇలా చూడు, నా దగ్గర ఇప్పుడు ఒకే ఒక కుండ ఉంది. నా మనవరాలికి మీ దగ్గరున్న నగలు కావాలంట. దయచేసి దీన్ని తీసుకోండి. ఓ, ఇదేంటి ఇంత దారుణంగా ఉంది? దీని మీద ఏంటి ఇంత తుప్పులు పట్టున్నాయి? దీన్ని చెక్ చేస్తాను. ఇది తామరం కూడా అయి ఉంటుంది. ప్రభా నా కుండను చూసిన వెంటనే బూడిద రాలిపోయింది. ఇంకా కుండ ఒకే ఒక భాగం మాత్రం మెరుస్తూ ఉంటుంది. ఏంటి?
అది ఒక బంగారపు కుండ. ఏమైంది? ఏమైనా జరిగిందా? మీరిది తీసుకోవడం కుదరదా? ప్రభాన్ చాలా అత్యాసపర్యుడు. అతను మనసులోనే అనుకున్నాడు, ఇది నిజమైన బంగారం. ఇది నన్ను పెద్ద శ్రీమంతుడిగా చేస్తుంది. కానీ దీని విలువ గురించి చెప్పకుండా ఊరికే వాపస్ ఇచ్చేయాలి, నాకు వద్దన్నట్టుగా. ఆ తర్వాత ఈ పాట్ యూస్లెస్ అని అనుకొని నాకు ఫ్రీగా ఇస్తారు. ఓ, మీరెందుకని ఈ యూస్లెస్ పాట్ని నాకు ఇవ్వడానికి వచ్చారు? దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. దీన్ని ఎవ్వరూ తీసుకోరు. నాకిది వద్దు. ఓ ప్లీజ్, నువ్వు దీన్నంతా ఇలా చెప్పద్దు. నా మనవరాలకి చాలా బాధ కలుగుతుంది. ఇది గాజుల ప్రశ్న మాత్రమే. ఒక్క గాజా? నేను నా దగ్గర ఉన్న ఒక్క వస్తువు కూడా ఈ పాటు కోసం ఇవ్వను. ఆల్రెడీ నా సమయాన్ని వృధా చేశారు. నేనిప్పుడే బయలుదేరతాను. ప్రభాన్ మార్కెట్లో కనపడడు. చాంద్రన్ అదృష్ట పరీక్ష చేయడానికి వెళ్ళాడు. వంట సామాన్లు, నగలు, వంట సామాన్లు, నగలు. ఇలా రా అమ్మాయి, నీకేమైనా కావాలా? మీ దగ్గర ఏమైనా తీసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఓ పర్వాలేదు, నీ దగ్గర ఏమైనా ఉంటుంది కదా, బాధపడకు. మనం ఒకటి చేద్దాం. నీ దగ్గర ఏముందో చెప్పు, దానికి బదులుగా నేనేమైనా ఇస్తాను, సరేనా? ఓకే, నాకు గాజులు కావాలి, కానీ ఫ్రీగా కాదు. నా దగ్గర ఒక పాత కుండ ఉంది, దాన్ని నీకు ఇస్తాను. నువ్వు చూస్తావా? ఆహా, ఖచ్చితంగా. దీనికి మించింది ఏం కావాలి? ఇది నీకేమైనా ఉపయోగానికి వస్తుందా అని నాకు తెలీదు. తీసుకో, ఇక్కడుంది. చాంద్రన్కి అర్థమైంది ఆ కుండకి వెలే లేదు అని. అయితే ఆయన చాలా నియత్తువంతుడు. అతనికి ఆ చిన్న పాప మనసుని నొప్పించడానికి నచ్చలేదు. అతను ఆ అమ్మాయి నుండి కుండను తీసుకోవడానికి నిర్ధారించుకున్నాడు. మెరిసేటువంటి కొత్త గాజులకి ఆ వ్యవహారాన్ని బాగా చేయడానికి ఆ కుండను అన్ని వైపులుగా బాగా చూశాడు. సరే, నేను దీన్ని ఓసారి చెక్ చేస్తాను. ఏంటి, ఇది బంగారపు పాట్? చూడమ్మా, ఇది నా దగ్గర ఉన్న వస్తువు కంటే ఖరీదైంది. నీకు దీని గురించి తెలీదా? నేను దీన్ని అమ్మలేను. ఓ నిజంగానా? నేను చాలా వయసైన దాన్ని. నాకు డబ్బులు ముఖ్యం కాదు. నువ్వు చాలా నిష్ఠావంతుడనుకుంటా. దీన్నుంచుకొని నా మనవరాలికి ఆ గాజుల్నివ్వు. ఒక్క గాజా? దీని మూలంగా మీరు 1000 నగలు కొనొచ్చు. ఒక్క నిమిషం, నేను నా దగ్గర ఉన్న ఆస్తులు, డబ్బులు అంతా ఇచ్చి ఈ పాట్ని కొనుక్కుంటాను, సరేనా? కానీ దయచేసి నాకు 2 నాణ్యాలు ఇవ్వండి. నదిని దాటడానికి ఒకటి, ఇంకొకటి ఈ బంగారపు పాట్ని పెట్టడానికి ఒక వస్తువు కొనాలి. వయసాయన ఆమె చాలా సంతోషపడింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర చాలా గిన్నెలు కూడా ఉన్నాయి. ఇంకా ఆమె మనవరాల దగ్గర చాలా నగలు కూడా ఉండేది. వాళ్ళు సంతోషంగా చాంద్రాన్కి గుడ్ బై చెప్పారు. అంతలో ఒక రోజు గడిచింది. అత్యాసపరుడైన ప్రభాన్ మళ్ళీ ఆ ముసలామిని, ఆ పిల్లని ఏమార్చాలనుకున్నాడు. దాని తర్వాత అతనికి అర్థమైంది అతని ఆశ, ఆకాంక్షలన్నీ పోయాయని. బంగారం, బంగారం, నేను శ్రీమంతుడు కాబోతున్నాను. ఆ అమ్మాయికి ఆ వస్తువు మీద ఆశలు పోయి ఉంటుంది. ఇప్పుడు సంతోషంగా నాకు ఫ్రీగా ఇస్తుంది. నేను చాలా మంచి వ్యాపారస్తుడు కదా. నాకు తెలుసు నా కోసం వేచి ఉంటావని. సరే, అలాగైతే నా నిర్ణయాన్ని మార్చుకుంటాను. నీలాంటి ఒక మంచి అమ్మాయి బాధలో ఉండడం నాకు ఇష్టం లేదు. నేను మీ బంగారపు అదే మీ దగ్గర ఉన్న ఆ పాట్ని తీసుకుంటాను, కానీ మీకు గాజులు ఇవ్వలేను. నీ నుండి ఇప్పుడు మాకేమీ అవసరం లేదు. మేము మా దగ్గరున్న కుండని వేరే వ్యాపారికి అమ్మేశాం. ఏంటి? నువ్వు చాలా ఆవేశపరుడు. ఇంక నువ్వు చాలా ఆలస్యం కూడా చేశావు. అతని దగ్గర ఏముందో అన్నీ మాకిచ్చేశాడు. ఉత్త ఒక త్రాసు, ఇంకా 2 నాణ్యాలు పెట్టుకుని. ఇప్పటికే అతను నది దాటుంటాడు. ఏంటి? లేదు, నా బంగారం. చాంద్రన్కి ఆ కుండ దొరికినందుకు చాలా ఆనందిస్తాడు. అతను ఇక మీదట తన జీవితం బాగుంటుందని అనుకున్నాడు. ప్రభన్ ఆలస్యం చేశాడు. చాంద్రన్ అంతలోనే నది దాటేశాడు. ప్రభన్ అరుస్తూనే
చేయి చూపిస్తూ ఉండు ఉండు అని అరుస్తున్నాడు. చాంద్రన్ మీద కోపం వచ్చింది, అరిచాడు. అయితే చాంద్రన్ చాలా ముందుకెళ్ళాడు. అతనికి ఏమీ వినపడలేదు. తిరిగిరా, అది నా బంగారపు పాట్, నా బంగారపు పాట్. ఓ, అది ప్రభన్ ఆనందంలో గంతులేస్తున్నాడు. నాకు బాయ్ చెప్తున్నాడు. నాకు దొరికింది గురించి అతనికి తెలిసిందేమో. నా కోసం ఎంత సంతోషపడుతున్నాడు. హే, థ్యాంక్ యూ. నేను కూడా సంతోషంగా ఉన్నాను. మళ్ళీ కలుద్దాం. చాంద్రన్ వెళ్ళిపోయాడు. ప్రభాన్ అక్కడే పడుకుండిపోయాడు. అతని తప్పు అతనికి తెలిసొచ్చింది. మ్యాజికల్ విషింగ్ చెరువు. ఒక్కప్పుడు జాస్మిన్ అనే చిన్న యువరాణి ఉండేది. ఆమె తన తండ్రి యొక్క ఏకైక సంతానం. ఆమె చెడిపోయింది. ఆమె చాలా మొండి మరియు చాలా స్వార్థపూరితమైనది. రుచికరమైన ఆహారం కోసం ఆమె ఎప్పుడూ ఆకలితో ఉండేది. ఒకరోజు ఒక మాంత్రికుడు రాజును ఆశీర్వదించడానికి ఒక మాయా కోరిక చెరువు గురించి హెచ్చరించడానికి అతని సందర్శించాడు. ఓ రాజా, మీ రాష్ట్రంలో ఒక ఆశించే చెరువు గురించి మీకు అరిష్ట హెచ్చరిక ఇవ్వడానికి నేనిక్కడ వచ్చాను. అదే సమయంలో చిన్న జాస్మిన్ కోర్టుగాడి గుండా వెళుతున్నగా మాంత్రికుడు తన తండ్రితో మాట్లాడటం ఆమె చూసింది. మాయా కోరిక చెరువు గురించి విన్నప్పుడు ఆమె ఉత్సాహంగా ఉంది. ఒక మాయా కోరిక చెరువు గురించి విన్న వెంటనే మాంత్రికుడి పూర్తి వాక్యాన్ని వినడానికి ఉండకుండా తన గడికి పరిగెత్తింది. రుచికరమైన ఆహారాన్ని అడగడానికి నేను తప్పక మాయా కోరిక చెరువుకు వెళ్ళాలి. మరుసటి రోజు ఉదయం జాస్మిన్ తొందరపడి సిద్ధమై చెరువు వైపు తన ప్రయాణం ఆరంభిస్తుంది. మధ్యాహ్నం ఆమె జేబులో కొన్ని బంగారు నాణ్యాలతో చేరుకుంది. ఆమె కోరుకుంది రుచికరమైన కేక్, ఐస్ క్రీమ్, హాంబర్గర్, పిజ్జా, మంచిగా పెలుసైన టర్కీ, చాక్లెట్లు, కుక్కీలు. కానీ ఆమె చెరువు వడ్డ హెచ్చరిక గుర్తు చదివినప్పుడు ఆమె నిరాశపడుతుంది. ఇది ఇలా చెప్పింది, ఒక వ్యక్తికి ఒక కోరిక. మ్యాజిక్ చెరువు, మ్యాజిక్ చెరువు నాకు ఒక కోరిక ఇస్తుంది. నాకు ఫుడ్ పాట్ ఇవ్వండి, ఇది నాకు ట్రీట్ ఇస్తుంది. అకస్మాత్తుగా ఒక గుసగుస తరువాత చెరువు నుండి ఒక మాయాకుండ పైకి వచ్చింది. ఇక్కడ మీ కోరిక, మీరు అడిగినది. నా సూచనలను అనుసరించండి లేదా అది పని చేయదు. మీరు 3 మాయా పదాలు చెప్పాలి. టింగ్, టాంగ్, ట్వాంగ్. అప్పుడు మాయాకుండ రుచికరమైన ఆహారాన్ని చేస్తుంది. ఇది మీ ఆకలి కోరికలను నెరవేరుస్తుంది. కానీ ఇది మరిచిపోవద్దు, స్టాప్ ప్యాట్ స్టాప్, లేదంటే అది ఆహారాన్ని నాన్ స్టాప్గా చేస్తుంది. ఓకే, ఏదో ఒకటి. జాస్మిన్ ఆమె ప్యాలెస్కు తిరిగి వచ్చింది. ఆమె మాయాకుండ గురించి చాలా ఆసక్తిగా ఉంది మరియు మాయా పదాలను ముంచెట్టింది. టింగ్ టాంగ్ ట్వాంగ్, నాకు చాక్లెట్ కేక్ అండ్ కోకో పుడ్డింగ్ కావాలి. అద్భుతంగా కుండ చాక్లెట్ పుడ్డింగ్ మరియు కేక్ యొక్క ఫౌంటైన్ తయారు చేసింది. జాస్మిన్ పావురం లోపలికి వెళ్లి ఆమె ఆకలితో ఉన్నట్లు తినది. రోజులు గడిచిపోయాయి, ఎందుకంటే ఆమె ఆలోచించగలిగే ప్రతి రకమైన ఆహారాన్ని ఆమె కోరింది. ఆమె చాలా బరువయింది. ఒకరోజు కింగ్ ఆమెను సందర్శించాడు. లావుగా ఉన్న పిల్లవాడు చికెన్ లెగ్ తినడం చూసి అతను దగ్గరకు వచ్చాడు. అతను దగ్గరకు వచ్చే వరకు అది తన కుమారి అని వాడు గ్రహించలేదు. అతను ఆశ్చర్యపోయాడు. ఓ ప్రియమైన యువరాణి, మీతో మీరు ఏం చేసుకున్నారు? తండ్రి, నేను కొన్ని రోజుల ముందు ఒక మాయా కోరిక చెరువును సందర్శించి ఒక మాయా ఫుడ్ పాట్ కోసం అడిగాను. ఇప్పుడు కొన్ని రోజులుగా నేను ఆహారం కోసం శుభాకాంక్షలు చేస్తున్నాను. గత రాత్రి కుండను ఆపడానికి మాయా పదాలు మరిచిపోయాను. ఆమె ఎంత స్వార్థపూరితమైనది మరియు అత్యాశగలనది అని రాజు గ్రహించాడు మరియు అతను యువరాణిని చేతులు పట్టుకుని ఇలా అన్నాడు. ప్రియమైన యువరాణి, మీరు ఎవ్వరి మాట వినరు. మాంత్రికుడు చెరువు గురించి మాంత్రికుడు మాట్లాడడం మీరు విన్నారని నాకు తెలుసు.
కాను అతను చెప్పినదంతా మీరు వినక తప్పదు. ఓ రాజా, మీరు రాష్ట్రంలో ఒక కోరిక చెరువు గురించి మీకు అరిష్ట హెచ్చరిక ఇవ్వడానికి నేనిక్కడికి వచ్చాను. అది శుభాకాంక్షలు ఇస్తుంది, కానీ ఆ కోరికలు ఎల్లప్పుడూ పర్వసానంగా వస్తాయి. ఇది ఈవిల్ మాయా చెరువు. వీలైనంత త్వరగా దానిని నాశనం చేయాలని నేను సూచిస్తున్నాను. ఇప్పుడు నా ప్రియమైన యువరాణి, మీకు ఇది తెలుసు, ఇది ఎందుకు జరుగుతుందో. అప్పుడు రాజు తన కపాలుదారులను పిలిచి, ఆ కుండను తీసుకొని నిప్పులో కాల్చండి. వెంటనే గాడులు సూచనలు పట్టించారు. మరియు వారు కుండను బర్నింగ్ స్టవ్లో ఉంచి అది కరిగే బూడిదాగా మారే వరకు చూశారు. తరువాత యువరాణి వ్యాయామం ప్రారంభించింది మరియు త్వరలో ఆమె అసలు ఆకారంలోకి వచ్చింది. ఆ తరువాత వారు ఎప్పటికీ సంతోషంగా జీవించారు. కథ యొక్క నీతి: సగం విన్న కథలపై ఎప్పుడూ నటించకండి. ముగింపు. మాయాముఖం. ఎంతో కాలం క్రితం ఒక చిన్న ఊళ్ళో ఒక రైతు తన 2 భార్యలతో ఉండేవాడు. అతని మొదటి భార్య వయసుతో పాటు అందవిహీనంగా మారడం వల్ల వేరే ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతని మొదటి భార్య పేరు స్టెల్లా, ఇక రెండో భార్య పేరు బెల్లా. ఒక బహుభార్యా కుటుంబంలో ఎంత మామూలుగా ఉంటుందో అంతే మామూలుగా సాగిపోతూ ఉన్నది. మొత్తానికి ఇలాగే సంవత్సరాలు గడిచిపోయాయి. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. బెల్లా తన అందాన్ని చూసుకుని గర్వపడిపోతూ ఉన్నది. ఆమె కటువుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అలాగే స్టెల్లాతో చాలా పొగరుగా ఉండేది. ఎవరు నా మేకప్ సామాన్లని పట్టుకున్నది? ఏమైంది చెల్లి? దాన్ని నేనే ఉపయోగించింది. నీకు గనక నచ్చకపోతే నేనింక నుండి వాడను. చాలా బాగుంది. నువ్వొక అడుక్కునేదానివి అనుకున్నా, ఇప్పుడు ఒక దొంగవి కూడానా? 2 కన్నీటి బొట్లు స్టెల్లా బుగ్గల నుండి కారాయి. ఎందుకు నన్ను ఆట పట్టిస్తున్నావు బెల్లా? నేను అడుక్కునేదాన్ని కాదు. ఇంకా నేను నీకంటే పెద్దదాన్ని. నువ్వెలా ఇట్లా మాట్లాడగలవు? బెల్లా కోపంతో రగిలిపోయి ఇలా అన్నది. ఏమన్నావ్? నేను ఎలా చేయగలనా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. ఆ తర్వాత ఒక రాత్రి, స్టావా ఏం చేస్తున్నావు? మీరు నన్ను పిలిచారా? నిన్ను కాదు, ఇద్దరి పేరు ఒకటే కదా, దానికే అప్పుడప్పుడు నేను కన్ఫ్యూజ్ అయితాను. స్టెల్లాలో లోపల బాధపడిపోతూ ఇలా అన్నది. బెల్లా తన గదిలో మేకప్ చేసుకుంటున్నది. మీకేం కావాలో చెప్పండి, నేను మీకోసం చేస్తాను. ఓ చాలా బాగుంది. నేను రావడానికి కొంచెం ఆలస్యమయ్యేసరికి నా గురించి ఏదొకటి మాట్లాడుతున్నావా? లేదు బెల్లా, నేను నీ గురించి ఏమీ చెడ్డగా చెప్పలేదు. అవునా? నేను నా పనిని పూర్తి చేయకుండా మేకప్ చేసుకోవడానికి వెళ్ళానని చెప్పడం నా గురించి చెడ్డగా చెప్పడం కాదా? లేదు బెల్లా, నువ్వు తప్పుగా విన్నట్టున్నావు. అవునా? నేనేమన్నా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అర్థం చేసుకోకపోవడానికి? ఆపో, బిగ్గరగా మాట్లాడవద్దు. భోజనం తయారు చేయి. స్టెల్లా వంటగదికి వెళ్తూ ఉన్నది. ఓ బెల్లా, నా అందమైన భార్య, ఎందుకు గొడవ పడుతున్నావు? ఆ వికారమైన ముఖాన్ని విస్మరించు. జాగ్రత్తగా నువ్వు విను. నేను రేపు ఒక కొత్త గ్రామానికి వెళ్తున్నాను. రేపు రాత్రికే నేను వస్తా. నేను ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నేను స్టెల్లా వికారమైన రూపాన్ని చూడకూడదు. స్టెల్లాని నువ్వు పనిలో ఉంచుకో. అక్కడ నేను జాతరకి కూడా వెళ్తాను. నీకు ఏం కావాలి చెప్పు. నా కోసం బంగారు నగల్ని కొనడం మర్చిపోకండి. స్టెల్లా కూడా అక్కడికి వచ్చింది. అప్పుడే ఆమె భర్త స్టెల్లా వైపు తిరిగాడు. అతను ఎంతో కోపంగా ఇలా అడిగాడు. ఇంకా నీకేం కావాలి? ఏమీ వద్దు. మీరు ఇంటికి తొందరగా తిరిగొస్తే చాలు. మీరు క్షేమంగా ఉండడమే నాకు చాలా ముఖ్యం. స్టెల్లా మాటల్ని విని బెల్లా కోపంతో రగిలిపోతూ స్టెల్లాతో ఇలా అన్నది. నువ్వు ఎవరికి ఏమీ పనికిరాని దానివి. వేరే వాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. నీ పని సరిగ్గా చెయ్యి. ఈ సాయంత్రంలోపు పనంతా అయిపోవాలి. అలాగే బెల్లా. స్టెల్లా మనసు విరిగిపోయి పని చేయడానికి వెళ్ళిపోయింది. పని చేస్తూ తనలో తాను ఇలా ఆలోచించుకుంటూ ఉన్నది. ఈ ఇంటి నుండి నేను కుదిరినంత త్వరగా వెళ్ళిపోవడమే మంచిది.
ఎలాగూ ఎవ్వరూ నా గురించి పట్టించుకోవట్లేదు. అప్పుడు నేనెందుకు ఇక్కడుండాలి? కాని నేనెక్కడికెళ్ళాలి? నాకు ఈ లోకంలో నా భర్త తప్ప ఎవ్వరూ లేరు. కాని నాకిక్కడ నరకంలా ఉంది. నేను అడవికి వెళ్ళిపోవాలి. అక్కడే నా మిగతా జీవితాన్ని గడపాలి. కనీసం అలాగైనా ఇక మీదట నా వల్ల ఎవరికీ బాధ కలగదు. అలాగే నన్నక్కడ ఎవరూ సూటిపోటి మాటలనరు. ఆ రోజు రాత్రే స్టెల్లా ఇంటిని వదిలిపెట్టి అడవి వైపుగా నడుస్తూ వెళ్తూ ఉంది. సూర్యోదయం అయ్యేంతవరకు నడుస్తూనే ఉన్నది. ఆ తర్వాత ఒక దట్టమైన అడవిలో తను ఒక ముసలి చెట్టుని చూసింది. ఆ చెట్టు చుట్టూతా తను బోల్డన్ని ఆకుల్ని చూసి ఇలా అనుకున్నది, ఈ చెట్టు చుట్టూ చాలా మురిగ్గా ఉంది. నేను శుభ్రపరిస్తే ఈ చెట్టు హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది. స్టెల్లా తొందరగా శుభ్రపరిచేసింది. బిడ్డా, నువ్వు ఎవరివి? నేను స్టెల్లాని. నేను నా భర్త ఇంటిని వదిలిపెట్టేశాను. పర్వాలేదురా కన్నా, నువ్వు ఇటువైపుగా వెళ్తే నీ కష్టాలన్నీ తీరిపోవచ్చు. స్టెల్లా అదే దారిలో వెళ్ళింది. అక్కడ ఒక అరటి చెట్టు దాని వేరుల బరువు వల్ల బాగా వంగిపోయి ఉండడాన్ని చూసింది. ఓ, ఈ చెట్టుకి ఆధారం అవసరం. నేనెలా సాయపడగలను? కొన్ని కర్రల్ని ఈ చెట్టు కింద పెడతాను. తను అలాగే చేసింది. ఓ, చాలా చాలా ధన్యవాదాలు నా బిడ్డా. నువ్వు ఈ దారి గుండా వెళ్తే నీకు మాయా చెరువు కనిపిస్తుంది. ఒక్కసారి నువ్వు దాంట్లో మునిగితే నీకు అదృష్టం కలుగుతుంది. ధన్యవాదాలు. ఇక తను ఆ దారి గుండానే వెళ్ళింది. కాసేపటికల్లా మాయా చెరువు కనిపించింది. తను ఆ చెరువులో ఒక మునక వేసి ఒడ్డుకి తిరిగి రాగానే ఒక్కసారిగా తను ఎంతో అందమైన ఒక యువతిగా మారిపోయింది. తను చాలా సంతోషించింది. తను కృతజ్ఞతాభావంతో అరటి చెట్టు దగ్గరికి వెళ్ళింది. నువ్వు చాలా మంచిదానివి, దయగలదానివి. అందుకే నువ్వు అర్హత గలదానివి. నీకెప్పుడైనా ఆకలేస్తే నువ్వు నా కొమ్మని తెంచుకో. నా కొమ్మలు నీకు రుచికరమైన భోజనాన్ని ఇస్తాయి. ఇక నువ్వు ఇంటికి తిరిగెళ్ళి హాయిగా ఉండు. ధన్యవాదాలు. స్టెల్లా ఆ ముసలి చెట్టు వైపుకి వచ్చినప్పుడు ఆ చెట్టు ఆమెని ఆపి ఇలా అన్నది, నా బిడ్డా, నువ్వు చాలా మంచి మనసు గలదానివి. నీలో ఈ మాయాకుండని పొందే అర్హత ఉన్నది. దీన్ని తీసుకో. నువ్వు నీ చేతిని దీంట్లో ఎప్పుడైనా పెడితే దీంట్లో నుండి నీకు విలువైన ఆభరణాలు ఇంకా అందమైన దుస్తులు వస్తాయి. ఇక నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి హాయిగా ఉండు. త్వరలోనే స్టెల్లా ఇంటికి తిరిగొచ్చింది. బెల్లా ఇదంతా చూసిన వెంటనే తను ఇలా అన్నది, నీకెక్కడి నుండి ఇవన్నీ దొరికాయి? ఇంకా నువ్వు అందంగా యవ్వనంగా ఎలా మారావు? స్టెల్లా తనతో జరిగిందంతా చెప్పి ఇలా అన్నది, ఇదే చెల్లి జరిగిన కథ. ఇక ఇవి మనవే. రా, నీకు కావాల్సింది తీసుకో. నేను నీలాగా బిచ్చగతిని కాదు. అందుకని నేనంతట నేనే వెళ్ళి వీటిని స్వయంగా సంపాదించుకొని వస్తాను. ఆ వెంటనే తను అడవిలోకి వెళ్ళింది. త్వరలోనే ఆ ముసలి చెట్టుని కూడా చూసింది. కాని తను అక్కడ ఆగకుండా నేరుగా అరటి చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంది. త్వరలోనే ఆ వంగిపోయిన చెట్టుని చూసింది. ఇదిగో, ఆ మాయా చెరువు ఎక్కడుంది? నేను నీకు చెప్తాను, కాని నువ్వు ముందు నాకు సాయం చేయి, లేదంటే నేను విరిగిపోతాను. ఇది నా సమస్య కాదు. ఆ మాయా చెరువు ఎక్కడుందో చెప్పు, లేదంటే నేనే నిన్ను విరక్కొట్టేస్తాను. అలా ఆ చెట్టు చెప్పిన దారి గుండా వెళ్లి ఆ మాయా చెరువుని కనిపెట్టి దాంట్లో ఒక మునక వేసింది. తను మునపటి కంటే చాలా అందంగా తయారయ్యింది. కాని తను అత్యాశతో ఇలా అన్నది, ఒకే ఒక్క మునక నన్ను ఇంత అందంగా తయారు చేసిందంటే ఒకవేళ నేను ఇంకొకసారి మునిగితే ఏం జరుగుతుందో? అలా తను ఇంకొకసారి మునిగింది. కాని ఈసారి తను ఎంతో అసహ్యంగా భయంకరంగా మారిపోయింది. ఇక తను భయపడిపోయి చాలాసార్లు మునకలు వేసింది. కాని ప్రతి మునకకి తను ఇంకా అసహ్యంగా ముసలిగా మారిపోతూ ఉన్నది. ఇక త్వరలోనే తను సుమారు 100 ఏళ్ల ముసలి బామలాగా మారిపోయింది. ఇలా తను మునిగిపోయి చనిపోయింది. ఆ తర్వాత వారి ఇద్దరి భర్త తిరిగొచ్చాడు. అతను స్టెల్లాని చూశాడు. బెల్లా అక్కడ లేకపోవడాన్ని అతను చూశాడు. బెల్లా వెళ్లిపోయినందుకు అతను సంతోషించాడు. ఇక వారిద్దరూ జీవితాంతం హాయిగా జీవించారు. శుభం.
మ్యాజిక్ యాపిల్ చెట్టు. ఒకప్పుడు ఫెయిరీస్ మరి రాజులు లోకంలో ఒక ట్యూన్ అనే స్వార్థపూరుడైన మనిషి ఉన్నాడు. వాడికి 3 అమ్మాయిలు ఉన్నారు. పెద్దది మోనో, దానికి ఒకే ఒక కన్ను ఉంది. రెండవది స్టీరియో, ఎలంటే అది సాధారణం. మూడవది డాల్బీ, ఎలంటే దానికి 3 కన్నులు. రెండవది సాధారణం అని దాని చెల్లెలు దాన్ని కింద చూస్తే ఉండేవారు. దాని తండ్రి తృణీకరించారు. దానికి పాత బట్టలు మరి తినడానికి ఏమీ ఇవ్వరు. ఒకసారి స్టీరియో అరణ్యంలోకి మేకలను తీసుకొని పోవల పడుతుంది. ఆమెకు చాలా ఆకలితో ఉండే, ఎలంటే దాని చెల్లెలు కొద్దిగా తినికి ఇచ్చారు. అది కొండపై కూర్చుని ఏడుస్తుంటే అక్కడ ఒక మంచి మంత్రగట్టె వచ్చి ఇలా అంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకంటే అందరిలాగా నాకు 2 కన్నులున్నాయి. దానికి మా తండ్రి మరి చెల్లెలు నన్ను ఇష్టపడరు, మరి ఏమి తినేకి ఇవ్వరు. ఈరోజు చాలా తక్కువ ఇచ్చారు. నాకు ఆకలిగా ఉంది. నేను ఈ మేకను మాయా మేక చేస్తాను. నువ్వు ఈ మేకకు ఇలా చెప్పినప్పుడు, చిన్న మేక నాకు కొంచెం పీటివ్వు, నేను తినగలిగే ఆహారం ఇవ్వు. వెంటనే ఆ మేక నృత్యం చేస్తుంది. మంచి ఆహారంతో నిండిన టేబుల్ వస్తుంది. తరువాత నేనెంత కావాలో తిని చాలైనప్పుడు ఇలా చెప్పాలి, చిన్న మేక దయచేసి ఇప్పుడు ఆపండి, నా కడుపు నిండింది, ట్రీట్ మూసివేయండి. ఈ మాటలతో మంత్రగట్టె వెళ్లిపోయింది మరియు స్టీరియో పాడింది, చిన్న మేక నాకు కొంచెం బీట్ ఇవ్వండి, నేను తినగలిగే ఆహారం ఇవ్వండి. వెంటనే ఆ మేక నృత్యం చేస్తుంది. మంచి ఆహారంతో నిండిన టేబుల్ వస్తుంది. తరువాత ఆమెకెంతో కావాలో అంత తిని పూర్తయ్యాక ఇలా చెప్పింది, చిన్న మేక దయచేసి ఇప్పుడు ఆపండి, నా కడుపు నిండింది, ట్రీట్ మూసివేయండి. మరి త్వరగా కను మెరుగైంది. సాయంత్రం అయింది. ఆమె తన మేకలతో ఇంటికి వెళ్లి తన సోదరీమణులు ఆమెకు పెట్టిన మట్టి వంటకని కనుగొండి వారు మిగిలిపోయిన వస్తువులతో నిండి ఉంది. ఆమె దాన్ని తాకలేదు. మొదటిసారి రెండవసారి ఆమె ఇలా చేస్తే సోదరిమణులు దాని గురించి ఏమీ అనుకోలేదు. కాని 3వ ఉదయం అదే చేసినప్పుడు ఆసక్తిగా వారు, స్టీరియోతో ఆమె సరిగా లేవు, ఎందుకంటే ఆమె తన భోజనాన్ని 2 సార్లు వదిలివేసింది మరియు ఆమె కోసం మిగిలి ఉన్న వాటిలో దేనిని తాకలేదు. ఆమె వేరే జీవన విధి కనుగొంది. అందువల్ల వారు మేకను తీసుకువెళ్లేటప్పుడు ఆవిడ పోవాలనుకుంది. ఎవరైనా దానికి ఆహారం మరి త్రాగటానికి ఇస్తారా చూడాలి, మరి ఏం నడుస్తుందో చూడాలి. స్టీరియో పోయేటప్పుడు మోనో, నేను నీ వెంట వస్తాను, వచ్చి నువ్వెలా మేకలను చూసుకుంటావో చూస్తాను. స్టీరియోకి తెలిసింది ఎందుకు మోనో తన వెంట వచ్చిందని. మంచి పుల్లు దగ్గర పోయింది. రా మోనో, కూర్చో, నేను నీకు పాడతాను. అప్పుడు మోనో కూర్చుంది. ఎందుకంటే ఆమె తన అసాధారణ నడక మరియు సూర్యుడి వేడితో చాలా అలసిపోయింది. తన సోదరి నిద్రపోయే వరకు స్టీరియో చక్కగా పాడింది. ఆమె డీప్ నిద్రలో ఉన్న వెంటనే ఆ కన్య టేబుల్ను బయటకు తీసి ఏమి కావాలో అదంతా తిని త్రాగి మోనో లేయనప్పుడు టేబుల్ అదృశ్యమైంది. స్టీరియో తన సోదరితో, రా మోనో, ఇప్పుడు మా ఇంటికి వెళ్దాము. అందువల్ల ఇంటికి వెళ్లి స్టీరియో భోజనం తాకలేదు. తండ్రి మోనోని అక్కడ ఏమైందని అడిగారు. అప్పుడు మోనో, నేను నిద్రపోయాను అంటుంది. మరుసటి రోజు ఉదయం తండ్రి డాల్బీకి తన సోదరితో ఆ రోజు ఉదయం తనతో వెళ్ళు అని చెప్పారు. స్టీరియో మరి డాల్బీ మేకను తీసుకొని మంచి పుల్లుండే మైదానానికి పోతారు. అప్పుడు తన సోదర్ని కూర్చోమని చెప్పింది. స్టీరియో ఒక పాట పాడింది. డాల్బీ కన్నులు మూసుకొని నిద్రపోయింది. కాని 3వ కన్ను తెరిచే ఉంచబడి డాల్బీ అయితే చాకచక్యంగా దాన్ని కూడా మూసివేసి నిద్రపోనట్లు నటిస్తూ ఆమె చూస్తానే ఉంది. మరియు త్వరలో స్టీరియో
అన్ని సురక్షితంగా ఆలోచిస్తూ తన మ్యాజిక్ పదాలను చెప్తా ఉంటుంది. డాల్బీ అన్ని కార్యాలను చూసింది. తరువాత స్టీరియో వచ్చి ఆమెకు నిదానంగా మేల్కొలుపుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్దాం. వారు ఇంటికి చేరుకున్నప్పుడు ఆమె సోదరి తన తండ్రికి స్టీరియో మిగిలిన ఆహారాన్ని ఎందుకు తినదు ఇప్పుడు తెలిసిపోయింది. అప్పుడు తండ్రి తన కోపంతో ఒక చెక్కిన కట్టిని తీసుకుని మేకను చంపాడు. ఇది చూసిన స్టీరియో చాలా ఏకాంత ప్రదేశానికి వెళ్లి కన్నీరు పెడుతుంది. ఒకేసారి గుడ్ విచ్ మళ్లీ ఆమె ముందు నిలబడి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఆమె తనకు అన్ని చెప్పింది. స్టీరియో, మేక లోపలికి ఇవ్వడానికి మీ సోదరీమణులతో వేడుకో. వాటిని ఇంటి తలుపు ముందు భూమిలో పాతిపెట్టు. మీ అదృష్టం అవుతుంది. ఇలా చెప్పి ఆమె అదృశ్యమైంది. మరియు స్టీరియో ఇంటికి వెళ్లి తన సోదరీమణులతో, ప్రియమైన సోదరీమణులారా, చంపబడిన మేకతో కొంత భాగాన్ని నాకు ఇవ్వండి. నేను మరేమీ కోరుకోను. నాకు ఇన్నట్స్ ఇవ్వండి. సోదరిమణులు అవివేకంగా వాటిని ఆమెకు ఇచ్చారు మరియు ఆమె వాటిని రహస్యంగా తలుపు ముందు పాతిపెట్టింది. మరుసటి రోజు ఉదయం వారి ఇంటి ముంద ఒక అద్భుతమైన చెట్టును కనుగొన్నారు. వెండి ఆకుల మరియు బంగారు ఆపిల్ల కొమ్మల నుండి వేలాడుతున్నాయి. తండ్రి అది చూడగలనే మోనోకు కొన్ని ఆపిలను విడదీయమని చెప్పాడు. మోనో చెట్టుపైకి వెళ్లి ఒక కొమ్మను ఆమె వైపుకు లాగి పండును తీయటానికి కొమ్మ మళ్లీ ఆమె చేతుల నుండి తిరిగి వెళ్ళింది మరియు అందువల్ల ఆమె దానిని పట్టుకొన్న ప్రతిసారి ఆమె వదులువలసి వచ్చింది. అప్పుడు తండ్రి దీన్ని చేయడానికి డాల్బీని పంపాడు. కానీ అదే జరిగింది. చివరికి తండ్రి చాలా అసహాయంగా అతనే ఆరోహించాడు. కానీ అతను తన కుమారీలతో పాటు విజయవంతం కాలేదు. స్టీరియో ఇప్పుడు ఆమె ప్రయత్నిస్తుందని అనుకుంది. కాబట్టి స్టీరియో చెట్టు ఎక్కి వెంటనే కొమ్మను తాకి బంగారు ఆపిల్లు ఆమె చేతిలో పడింది. ఆమె తన ఏప్రన్ను వారితో నింపింది. ఆమె తండ్రి వారందరినీ ఆమె నుండి తీసుకున్నాడు. ఒక ఉదయం ముగ్గురు సోదరిమణులు అందరూ దాన్ని క్రింద కలిసి నిలబడ్డారు. దూరంలో ఒక యువ నైట్ వారి వైపు సవారీ చేస్తున్నట్లు కనిపించింది. స్టీరియోను వెళ్ళండి, కాబట్టి మేము మీకు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మరియు వారు ఆమెపై ఖాళీ బ్యారెల్ను ఉంచారు. అది సమీపంలో ఉంది మరియు కొన్ని బంగారు యాపిల్ను కప్పింది. వెంటనే నైట్ చెట్టుపైకి వచ్చింది. అతను మాయా చెట్టు పూజ మానేశాడు మరియు ప్రస్తుతం అది ఎవరికి చేరిందని అడిగాడు. ఎందుకంటే దానిలో ఒక కొమ్మ కావాలని కోరుకున్నాడు. చెట్టు తమకు చేరిందని మోనో మరియు డాల్బీ చెప్పారు. మరియు వారు నైట్ కోసం ఒక సక్కను లాగడానికి ప్రయత్నించారు. కానీ కొమ్మలు మరియు పండ్లు వాటిని తాకిన వెంటనే తిరిగిపోయాయి. ఇది చాలా వింతగా ఉంది. ఈ చెట్టు మీకు చెందినది, కానీ మీరు పండును తెంపలేరు. వారు మాట్లాడుతున్నగా స్టీరియో ఒక బంగారు యాపిల్ను బ్యారెల్ కింద నుండి చుట్టింది. తద్వారా ఇది నైట్ పాదాలకు ప్రయాణించింది. అతను యాపిల్ను చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు మరియు అది ఎక్కడ నుండి వచ్చింది అని అడిగాడు. మోనో మరియు డాల్బీ తమకు మరొక సోదరి ఉన్నారని చెప్పారు. కాని వారు ఆమెను చూడనివ్వరు. నైట్ అయితే ఆమెను చూసి పిలిచాడు. నువ్వు ఇలారా. మరియు త్వరలో స్టీరియో బ్యారెల్ కింద నుండి ఆమె కనిపించింది. నైట్ ఆమె గొప్ప అందాన్ని చూసి అవక్కయ్యాడు. మరి చెప్పాడు, ఓ, నేనింతకు ముందెప్పుడు చూడని అందం మీకు ఉంది. మీరు నన్ను వివాహం చేసుకుంటారా? మీకు కావలసిన కోరికలను నేను తీర్చగలను. అవును, నేను నిన్ను వివాహం చేసుకుంటాను. మరియు నాకు ఒక షరతు ఉంది. మీరు నన్ను మీతో తీసుకోపోతారా? ఇక్కడ నేను ఆకలి మరియు దాహంతో బాధపడుతున్నాను మరియు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇబ్బందిలో దుఃఖంలో ఉన్నాను. నన్ను తీసుకొని నన్ను రక్షించండి. అది విన్న తరువాత నైట్ తన జీనుపై స్ట్రియోను పైకి లేపి తన తండ్రి కోటకు ఇంటికి తీసుకువెళ్లాడు. తరువాత ఆమెను వివాహం చేసుకున్నాడు మరియు వారికి చాలా సంతోషకరమైన వివాహం జరిగింది. చెట్టు ఇప్పటికీ స్టీరియోకి చేరింది. మరెవరూ దాన్ని తాకలేరు లేదా కట్టించలేరు. ముగింపు.
ఫాక్స్ మరియు కొంగ. ఒక్కప్పుడు ఇద్దరు మంచి స్నేహితులు అడవిలో నివసించారు. వారి పేర్లు మిస్టర్ ఫాక్స్ మరియు మిస్టర్ స్టార్క్. నక్క చాలా చాకచక్యంగా ఉంది మరియు కొంగ అంత తెలివిగా లేదు. ఒకరోజు ఫాక్స్ కొంగను విందుకు ఆహ్వానించింది. మేము ఎప్పుడూ ఒకరినొకరు విందుకు ఆహ్వానించుకోలేదు. మీరు మా ఇంటికి విందుకు రావాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. మీరేం వండుతారో? అది ఒక ఆశ్చర్యం. నేను ఏ రోజు ఏ సమయం రావాలి? రేపు రాత్రి 7 గంటలకు. చాలా మంచిది, రేపు కలుద్దాం. సరే, అయితే రేపు సమయానికి రండి. అలాగే, వస్తా. మరుసటి రోజు కొంగ ఫాక్స్ ఇంటికి సమయానికి వచ్చింది. హలో, వచ్చి కూర్చోండి, మీ విందు సిద్ధంగా ఉంది. చెప్పండి, ఏం వండారు? నేను రుచికరమైన సూప్ వండాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుందనుకుంటున్నాను. కాని కొంగ టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు ఫాక్స్ చాలా నిస్సరమైన వంటకంలో సూప్ వడ్డించింది. ఏమైంది? ఇది నా పొడవైన బిల్లుతో తినలేను. నిజంగానా? కనీసం మీ పొడవైన విల్లు చివరన తడుపువచ్చు కదా, ఏమంటారు? పర్వాలేదు. ఏదేమైనా నేను మీ ఇంటికి వచ్చాను. మీరు మా ఇంటికి విందుకొస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా వస్తాను. రేపు రాత్రి ఎలా ఉంటుంది? నేను అక్కడ ఉంటాను. కాబట్టి ఆ రాత్రి కొంగ ఆకలితో ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు ఫాక్స్ కొంగ ఇంటి వద్ద సమయానికి కనిపించింది. లోపలికి రా మిత్రమా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు ఏమి వండారు? మీరు నా ప్రత్యేకమైన హోస్ట్ కాబట్టి నీకు ఇష్టమైన ఆహారాన్ని వండాను. ఒక రుచికరమైన సూప్. నిజంగానా? ఖచ్చితంగా, వచ్చి కూర్చోండి, మీ విందు వడ్డిస్తాను. కాని ఫాక్స్ చాలా పొడవైన మేడగల కూజలో ఇరుకైన నోటితో వడ్డిస్తుంటే చూసి ఆశ్చర్యపడుతుంది. సూపు నిజంగా రుచికరంగా కనిపిస్తుంది. కానీ మిత్రమా, నేను కూజాలో నా ముక్కు పెట్టలేను. నిజంగానా? కనీసం మీరు కూజా చిరున నాకి వెళ్ళొచ్చు, ఏమంటారు? ఇప్పుడు కొంగ ఈ ప్రవర్తనతో నక్క చాలా కోపంగా ఉంది. కాని చాకచక్యంగా అతను ప్రశాంతంగా ఉండి అతనికి మంచి పాఠం నేర్పించాలని నిర్ణయించుకుంది. మేము మళ్ళీ ప్రారంభించవచ్చు. రేపు రాత్రి మీరు మా ఇంటికి విందుకు వస్తారా, ఏమంటారు? నేను అక్కడ ఉంటాను. కానీ ఇప్పటి నుండి మీరు మీ గిన్నెని విందుకు తీసుకురావాలి. కాబట్టి మరుసటి రోజు సాయంత్రం కొంగ విందు కోసం ఫాక్స్ ఇంటికి వెళ్ళింది. హలో మంచి మిత్రుడా, దయచేసి కూర్చోండి. విందు దాదాపుగా సిద్ధంగా ఉంది. అయితే మీరు భోజనానికి ఏం చేశారో చెప్పండి. నేను రుచికరమైన కూర తయారు చేశాను. కానీ కేవలం ఒక పదార్థం లేదు, కొంగ. కానీ నేను ఒక కొంగ. నాకు తెలుసు. ఆపై ఫాక్స్ ఇంటి నుండి కొండపై నుండి కొంగను వెంబడించింది. చివరకు అతన్ని పట్టుకుని వరకు చాలా మైలు వరకు ఫాక్స్ కొంగను వెంబడించాడు. సుదీర్ఘమైన చేజ్. నక్క తన నోటిలో ఇకలతో తిరిగి తన ఇంటికి వచ్చి టేబుల్ దగ్గర కూర్చుని ఓపెన్ రుమాలు వణుకుతూ తన వంకటం తినడం ప్రారంభిస్తుంది. అతను తన రుచికరమైన కొంగ కూరను ఆస్వాదిస్తుంది. కాబట్టి నా స్నేహితులారా, పాఠం నేర్చుకోండి. నక్కని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించవద్దు. ముగింపు.